మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీని గుర్తిస్తూ ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఒక రకంగా బీసీలకి తీపి కబురు. ఎందుకంటే బీసీలకు ప్రత్యేకంగా ఒక పార్టీ లేదనేటువంటి లోటు ఇప్పటి నుంచి తీరనుంది. కేంద్ర ఎన్నికల సంఘం కూడా దీనికి ఓకే చెప్పింది. ఈ నేపథ్యంలో ఒక బ్యాంకు ఖాతాలు కానీ తర్వాత పాన్ కార్డులు కానీ ఇటువంటివన్నీ కూడా సమర్పించండి అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పినటువంటి మాట. మొత్తం మీద ఇప్పటి వరకు అంటే ఇంకా గుర్తు మాత్రం ఇవ్వలేదు, ఇంకా సింబల్ మాత్రం ఇవ్వలేదు. ఒకవేళ సింబల్ ఇచ్చి ఉంటే ఇక్కడ ఇది జూబ్లీస్ ఎన్నికల్లో మరి పోటీ చేసేటువంటి అవకాశం ఉండే. కాకపోతుందంటే సింబల్ ఇంకా రాలేదు కాబట్టి అట్లా పోటీ చేయలేదు. తర్వాత అక్కడ ఇంకా తటస్థంగా ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ బీసీలకు మంచి జరిగేటువంటి రోజులు 100% వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మాన్ మల్లన్న మొత్తం మీద దీనికి సంబంధించి సంతోషం వ్యక్తం చేసిండు. ఇది తెలంగాణ రాజ్యాధికార పార్టీకి సంబంధించి అంటే అధికారిక గుర్తింపు కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చింది. ఇంకా దీని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఇది ఒకవైపు పక్కకు పెడితే ఉస్మానియా యూనివర్సిటీలో ఎవరు రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి అంట. రిజిస్ట్రార్ నరేష్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు, బీసీలకు సంబంధించి విద్యార్థి నాయకులు ఎక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఓ ధర్నా నిర్వహిస్తే దాని మీద ఓ కేసు ఓ కంప్లైంట్ కథా కమామిష్ అంతా నడుస్తూ ఉంది యూనివర్సిటీలో. అక్కడ వీసీగా ఉన్న ఆయన ప్రొఫెసర్ కుమార్, ఆయన దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి. తర్వాత ఇక్కడ రిజిస్ట్రార్ రెడ్డి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కార్యకలాపాలు తర్వాత ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ కథా కార్ఖానా అంతా కూడా ఈ రిజిస్ట్రార్ అంతా నడుస్తూ ఉంటుంది. ఈ రిజిస్ట్రార్ ఏం చేస్తూ ఉన్నట్టంటే కంప్లైంట్ చేసిండు. ఎక్కడ ఓయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి అక్కడ ధర్నాలు ఇవన్నీ కూడా నడవద్దు అంటే రిజిస్ట్రార్ మరి నువ్వు అసలు యాక్చువల్గా మరి ఎక్కడున్నావో ఎక్కడ చదువుకున్నావో లేకపోతే యాక్చువల్గా నీకు ఉస్మానియా యూనివర్సిటీ చరిత్ర తెలుసా తెలియదా, మరి ఎట్లా నువ్వు రిజిస్ట్రార్ అయినావో తెలియదు. అంటే బీసీలంతే అంత అక్కసు వెలగక్కాల్సిన అవసరం లేదు, నీ సంగతి ఏందో తేలుతుంది. ఎందుకంటే సప్పుడు యొక్క కూర్చుంటారు, బీసీలకు సంబంధించి మాట్లాడితే బీసీలకు సంబంధించి ఇష్టం వచ్చినట్టే కేసులు పెడితే ఏంద్రా నాయన అసలు యాక్చువల్గా ఏంది. గతంలో తెలంగాణ ఉద్యమం ఒకవేళ నిజంగా ఉస్మానియా యూనివర్సిటీలో ఇటువంటి ఆంక్షలు కనుక ఉమ్మడి రాష్ట్రంలో పెడితే అక్కడ ధర్నాలు చేయొద్దు, తర్వాత ఇక్కడ ఎటువంటి కార్యకలాపాలు చేయొద్దు అంటే తెలంగాణ ఉద్యమం జరిగేదా? తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ప్రధాన కారణం ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా జరిగినటువంటి ఉద్యమం, తెలంగాణ పోరాటం, విద్యార్థుల గర్జన, విద్యార్థులు సంఘటితమై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీలోని విద్యార్థులందరినీ కలుపుకొని జేఏసీగా ఏర్పడి ఒక ఉవ్వెత్తున అప్పుడు 10 జిల్లాల్లో ఉవ్వెత్తున ఒక ఉద్యమాన్ని తీసుకెళ్ళినరు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు. అందులో నేను కూడా ఒక భాగంగా ఉన్నా, అందుకు సంతోషపడుతున్నా. అయితే ఇప్పుడు ఉన్నటువంటి రిజిస్ట్రార్ ఏం చెప్తున్నట్ట, ఇగో ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓయూ పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్కి కంప్లైంట్ చేస్తున్నారు వీళ్ళు. సబ్జెక్టు కంప్లైంట్ అగేనెస్ట్ అనాథరైజ్డ్ పర్సన్స్ ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇల్లీగల్ ట్రెస్పాస్ అంట అండ్ కండక్టింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ మీ అయ్యేది ఆడ ధర్నా చేయొద్దు తర్వాత ఇట్లా అని. ఎందుకంటే ప్రత్యేకంగా ఈ నిబంధనలు ఇవన్నీ కూడా కథా కమాభిష్ అంతా నడుస్తూ ఉంది. ఏ యూనివర్సిటీలో అయినా కానీ ఇటువంటి లంగా కథలు ఎవరైనా పడితే నిజంగా కూడా అంటే ఏమనంటే ఇప్పుడు ప్రభుత్వ ఉత్తర్వులు తర్వాత ప్రత్యేకంగా జారీ చేసిన ప్రత్యేకంగా ఉస్మానియా యూనివర్సిటీకి అటానమస్ ఉంటుంది, మా ఇష్టం వచ్చినట్టుగా మేము రూపొందించుకుంటాం, ఇవన్నీ కథలు బంద్ చేయరా బాబు. అంటే అత్యధికంగా ఉన్నటువంటి ఎస్సీ బీసీలకు సంబంధించి ఇక్కడ విద్యార్థులు ఎవరు చదువుతారు అంటే ఇక్కడ కింది వర్గాల వాళ్ళే చదువుతారు. అంటే వాళ్ళకు సంబంధించి ఎటువంటి కార్యకలాపాలు జరగొద్దు. ఇటువంటి లంగా కథలు పడతా ఉన్నారు కొంతమంది ఆఫీసర్లు. మీ సంగతి ఎంతో నడుస్తుంది. అరే ఉట్టిగానే గాజులు దలుచుకొని కూర్చుంటారనుకున్నారా బాబు? ఇష్టం వచ్చినట్టుగా మీ అయ్యే జాగీర్ లెక్క మీ ఇంటికాడ చేస్తారా ధర్నా? యూనివర్సిటీ అనేటువంటిది ఉద్యమాల వేదిక. అది ఉస్మానియా యూనివర్సిటీ అనేటువంటిది ప్రపంచంలో ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కానీ ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మొత్తం కూడా ఉవ్వెత్తున ఉద్యమాలు వస్తాయి. అక్కడ ఏ దేశంలో వేరే దేశాలలో జరిగితే కూడా అన్యాయం జరిగితే వాళ్లకు సంఘీభావం ప్రకటిస్తారు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. అటువంటి చరిత్ర నీకు తెలియదా? లేకపోతే మరి అసలు యాక్చువల్గా ఏమనుకుంటా ఉన్నారు? నిజంగా మరి వీసీ గారు ఏం చేస్తూ ఉన్నారు? మొత్తం మీద ఇటువంటి కథలు బంద్ చేయరు.
బీసీలకు సంబంధించి, బీసీ విద్యార్థులకు సంబంధించి కానీ, బీసీ ప్రొఫెసర్లకు సంబంధించి కానీ, బీసీ ఉద్యోగులకు సంబంధించి కానీ ఎవడైనా నకరాలు చేస్తే వాళ్ళకు ఉంటుంది లెక్క. అంటే ఏంద్రా బాబు, అంటే కనీసం ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది, 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పినరు, చెప్పిన తర్వాత అది ఇవ్వడం లేదు, ఇవ్వండి అని చెప్పేసి అంటే కనీసం అట్లా మాట్లాడే హక్కు లేదా? అంటే ఇప్పుడు ఇక్కడ చేయకూడదు, ఇక్కడ ఇటువంటి ఈ సెక్షన్ పెట్టేసిన సెక్షన్ ఇవ్వాలి వచ్చిన అదే నాయన. తెలంగాణ ఉద్యమం జరుగుతున్న కాలంలో నిజంగా ఒకవేళ ఉమ్మడి రాష్ట్రంలో ఇటువంటి సెక్షన్లు పెడితే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ, కాకతీయ యూనివర్సిటీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, మొత్తం శాతవాహన యూనివర్సిటీ కానీ, యూనివర్సిటీలన్నీ కూడా ఇక్కడ ఉద్యమాల్లో పాల్గొనేటివా? తెలంగాణ రాష్ట్రం సాధించేందుకు ప్రత్యేకంగా చేసినవి ఉద్యమాలు ఇక్కడ యూనివర్సిటీ వేదికగా జరిగినాయి. అరే అంతా వదిలిపెట్టేసి నేను ఇష్టం వచ్చినట్టుగా మేమేదో మునగాళ్ళం, ఆయన ఒక ఆయన రెడ్డిని తీసుకొచ్చి పెడితే ఈ కథ పడతా ఉన్నాడు ఆయన. ఇవి బంద్ చేయి, 100% ఇవి బంద్ చేయి. నువ్వు ఇట్లా ఇంకా నకరాలు చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం, ఫిరెస్ట్ చేస్తాం, కేసులు పెడతాం, ఇటువంటి అంట జరుగుతూ ఉన్నాయంట. ఇటువంటి లంగా కథలు బంద్ చేయి. ఈ యూనివర్సిటీలే కాదు, ఏ యూనివర్సిటీలు అయినా సరే, అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ, శాతవాహన యూనివర్సిటీ కానీ, ఇక్కడ పాలమూరు యూనివర్సిటీ కానీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ కానీ, తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి JNTU కానీ, ఇంకేది కానీ. ఎందుకురా బాబు, మీకు తీసుకుపోయి ఆడ కూర్చోబెట్టినందుక నువ్వు ఈ కథలన్నీ పడుతుంది. యూనివర్సిటీలో ఉన్నటువంటి బీసీ ప్రొఫెసర్లు ఒక్కసారి మరి చూసుకుంటే ఎట్లుంటుందో చూడు లెక్క. ప్రొఫెసర్ కాదు, విద్యార్థులు చూసుకుంటారు నీ సంగతి ఏందో. ఎందుకు ఇట్లా లంగ కథలను ఎందుకు పడతావు? ఏ యూనివర్సిటీలో అయినా సరే బీసీలకు సంబంధించి, SC ST మైనార్టీలకు సంబంధించి 100% వాళ్లకు అంటే అన్యాయం జరిగినోడే కదా బయటకు రోడ్ మీదకి వచ్చేది. నువ్వు మంచిగా నిండి కూర్చుంటే నీకెందుకు అవుతుందిరా బాబు? మీ అయ్యే జాగిరి లెక్క ఆడ చేయొద్దు కంప్లైంట్ చేయండి, కంప్లైంట్ చేసేసి వీళ్ళ మీ కేసులు పెట్టండి, లోపలేయండి. గతంలో కూడా మురళీ ముద్రాజ్ అనేటువంటి విద్యార్థి ఉద్యోగాలు రాక చాలా బాధపడుతూ ఏం చేయాలనో అర్థం కాక, తండ్రి లేడు, తల్లి ఒక్కతే ఉన్నది, పేద కుటుంబం, ముదిరాజులు వాళ్ళు, అక్కడ గజ్వేల్ నియోజకవర్గం, ఏది అప్పుడు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి KCR నియోజకవర్గం, గజ్వేల్ నియోజకవర్గం. ఆ పిల్లగాడు MSc ఫిజిక్స్లో మంచి టాపరు. అటువంటి పిల్లగాడు ఉద్యోగం వస్తలేదు, నాకు నోటిఫికేషన్లు వస్తలేవు, బాధ అవుతుందని చెప్పేసి ఓ లెటర్ రాసి పాపం అక్కడ మానే రాష్ట్రాల్లో సూసైడ్ చేసుకున్నాడు. సూసైడ్ చేసుకుంటే ఆ కుటుంబానికి దిక్కైనటువంటి ఆ పిల్లగాడు చచ్చిపోయాడు. కాబట్టి ఆ కుటుంబానికి పరిహారం ప్రకటించండి అని చెప్పేసి విద్యార్థి సంఘాల నాయకులుగా మేము అక్కడికి వెళ్ళినాం. తర్వాత అక్కడ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, ఇప్పుడు ఆయన బీఆర్ఎస్లో ఉన్నాడు, అప్పుడు గతంలో టీడీపీలో ఉండే. 2017 డిసెంబర్ 3 తారీఖు నాడు జరిగింది. ఇది టీడీపీలో ఉండే ఒంటేరు ప్రతాప్ రెడ్డి గారు, ఆయన వాళ్ళ ఊరు కాబట్టి, వాళ్ళ ఊరు పిల్లగాడు కాబట్టి ఆయన వచ్చిండు. తర్వాత ఇక్కడ అద్దంకి దయాకర్ అన్న ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నారు. తర్వాత దర్వెల్లన్న, మానవతరాయ్, ఇట్లా చాలామంది నాయకులు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా ఆ కుటుంబానికి కనీసం పరిహారం ప్రకటించండి అని చెప్పేసి అక్కడ కూర్చుంటే మమ్మల్ని తీసుకుపోయి ఎక్కడ చెంచల్గూడ జైల్లో పెట్టిర్రు, అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టిండ్రు 307. ఎందుకంటే పిల్లగానికి చనిపోయిండు, ఆ కుటుంబానికి పరిహారం ఇయ్యమన్నందుకు తీసుకుపోయి అట్లా వేసిండ్రు. ఆ తర్వాత హరీష్ రావు పిలిచిండు, కొన్ని డబ్బులు ఉపయోగపడింది, ఏదో జరిగింది. సరే, మొత్తం ఆ కుటుంబానికి మాత్రం మొత్తం మీద న్యాయం జరిగింది. కానీ ఇటువంటి కేసులు పెట్టేసి కథలన్నీ పడ్డారు. సరే, అప్పుడు వదిలేసేయండి. తర్వాత అప్పుడు ఇటువంటి ఆంక్షలు కొంతవరకు లేకుండే. ఆ తర్వాత ఈ ప్రొఫెసర్ రవీంద్ర యాదవ్ అని వచ్చేసి రకరకాల ఆంక్షలు పెట్టేసారు. అంటే ఆంక్షలు పెట్టిర్రు అంటే ఎక్కడి నుంచి నడుస్తూ ఉంది? పైనుంచి ఆదేశాలు వస్తున్నాయి. ఎవరి ఆదేశాల మేరకు జరుగుతూ ఉంది? ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈయన నరేష్ రెడ్డి అని చెప్పేసి నేనే ఇక తోపు అనుకుంటున్నాడో మరి ఏమనుకుంటున్నాడో తెలియదు. రిజిస్ట్రారు ఉస్మాన్ యూనివర్సిటీ, నీ కథలు బంద్ చేయండి, ఇవి నడవ ఇంకా. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఏంద్రబాబు అంటే అన్యాయం జరుగుతుంటే న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం అంటే ఫైట్ చేస్తే తప్ప, అంటే యూనివర్సిటీలో ఏం చేయొద్దు, తర్వాత అట్లా వేయద్దు, ఇట్లా వేయద్దు, సపరేట్గా మూసుకొని కూర్చోవాలి, నువ్వు చెప్పినట్టు వినాలే, అది కాదు కదా. చైతన్యమైనటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ. అరే యూనివర్సిటీలో అట్లా చేస్తాం, ఇట్లా చేస్తాం. యూనివర్సిటీ ఉస్మానియానే కాదు, అక్కడ కాకతీయ యూనివర్సిటీలో కానీ, శాతవాహన యూనివర్సిటీలో కానీ, ఇక్కడ మహాత్మా గాంధీ కానీ, పాలమూరు యూనివర్సిటీ కానీ, ఇక్కడ తెలంగాణ యూనివర్సిటీ కానీ, ఇక్కడ JNTU కానీ, ఇంకే యూనివర్సిటీ అయినా సరే మొత్తం మీద 100% ఎప్పుడైనా అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకి వస్తారు. అరే ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు, మేము ధర్నా చౌక్ని అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎత్తేస్తే మేము ధర్నా చౌక్ని కొనసాగిస్తున్నామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పిండు. మరి మీకేం నొప్పి అవుతుందిరా బాబు? ముఖ్యమంత్రి అట్లా చెప్పినప్పుడు మీకేం నొప్పి అవుతుంది? ఇక ఇది అటానమస్ బాడీ కదా, ఏది యూనివర్సిటీ అంటే, మరి నిర్ణయాలు తీసుకోవచ్చు కదా.
అంటే పేద ప్రజలకు సంబంధించి, పేద విద్యార్థులకు సంబంధించి, పేదలకు సంబంధించి, ఇక్కడ బీసీ ఎస్టీ మైనార్టీలకు సంబంధించి అన్యాయం జరుగుతూ ఉంటే ఇటువంటి లంగా కథలు పడతామంటే ఎట్టి పరిస్థితుల్లో నైచ్చలేగా. ఇది వార్నింగ్. ఇది పిచ్చి పిచ్చి నకరాలు చేసి మా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తాం, పెన్ను చేతులను పెన్ను బిన్ను అంతా పోతుంది లెక్క. అవి బంద్ చేయండి. ఎందుకంటే విద్యార్థులకు విద్యార్థులను ఇక్కడి నుంచే కదా చైతన్యం వచ్చేది. అక్కడ మేధావులు కదా యూనివర్సిటీలో చదువుకునే వాళ్ళు. ఆ మేధావులను కూడా అణచివేసి వాళ్ళ భావజాలాన్ని మొత్తం కూడా తొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటువంటివి బంద్ చేస్తే బాగుంటుంది. ఒకసారి వాళ్ళ అక్కడ విద్యార్థి నాయకులతోటి మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే అసలు యాక్చువల్గా నేను ఇవాళ వేరే టాపిక్ మాట్లాడదాం అనుకున్నా. కాకపోతే ఏంటంటే ఇది మొత్తం కూడా సలసల మసులుతూ ఉంది. మొత్తం కూడా కనీసం దీని గురించి మొత్తం కూడా చర్చ జరుగుతూ ఉంటే అసలు యాక్చువల్గా ఏం జరుగుతుంది, ఏం కథ, ఏంది పరిస్థితి ఏంది? హలో హలో శ్రీనివాస్, నమస్తే. అంటే ఏం జరిగింది అసలు యాక్చువల్గా చెప్పు. ఎందుకు మీ మీద కంప్లైంట్ చేసిండు? కంప్లైంట్ కూడా వచ్చింది, ఇప్పుడు మా దగ్గర ఆల్రెడీ ఉంది. ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఓయూ పోలీస్ స్టేషన్ ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్ అని చెప్పేసి కంప్లైంట్ అగైనెస్ట్ అనాథరైజ్డ్ పర్సన్స్ మీరు ఫర్ ఇన్వాల్వింగ్ ఇన్ ఇల్లీగల్ ట్రెస్పాస్ అండ్ కండక్టింగ్ ధర్నా ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్ట్స్ కాలేజ్ అని చెప్పేసి రిగార్డింగ్ అని చెప్పేసి ఒక కంప్లైంట్ వచ్చింది. అదే అన్నా, ఇప్పుడు నేను ఉస్మాన్ యూనివర్సిటీలో పిహెచ్డి ఓకే తెలుగు డిపార్ట్మెంట్ జైరఫ్ స్కాలర్ ని. ఓకే, నా పేరు మీదే నేను ఫస్ట్ రిజిస్టర్ దగ్గరికి పోయి, రిజిస్టర్ పేరు ఏం పేరు? రిజిస్టర్ నరేష్ రెడ్డి దగ్గరికి పోయి లెటర్ పెట్టి, అఫీషియల్ లెటర్ పెట్టి మొత్తం వాళ్ళతో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే 29 తారీఖు కండక్ట్ చేసుకుంటున్నాం సార్. మీరు ఏంది ఇది అంత కాజ్ ఏంటంటే దేశవ్యాప్తంగా నడుస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇది చాలా గొప్పగా తీసుకొని దేశవ్యాప్తంగా బీసీలకు 40% చెప్పిన విషయాన్ని అమలు చేయమని చెప్పేసి అంటారు. ఆలోచనతోనే మేంగిట్లా ఉడత భక్తిగా ఉస్మాన్ యూనివర్సిటీగా మేంగిట్ల కార్యక్రమం చేసుకుంటున్నాం. అంటే రిజిస్టర్ గారు ఓకే సీను మీరు చేసుకోండి, ఏదున్నా డిస్టర్బ్ కాకుండా చేసుకోండి అనే మాట చెప్పిండు. చేసిన తర్వాత కార్యక్రమం నెక్స్ట్ ఏంటంటే కార్యక్రమం సంబంధించిన ఏదైతే బాక్సులు కావచ్చు, మిగతా స్టేజ్ పర్ఫార్మెన్స్, బ్యానర్స్ అవన్నీ రెడీ చేసుకున్న తర్వాత మాకు ఏసీపీ గారు జగన్ గారు ఫోన్ చేసింది. ఓకే, చేసిన తర్వాత సరే మన పోలీస్ వాళ్ళని ఇట్లా మనం గౌరవించాలనే ఆలోచనతో లేదు ఫోన్ లేదు సార్, మేము అందరం ఇక్కడ ఆర్ట్స్ కాలేజ్ కాడ ఉన్నాము, వస్తాం 3 years వచ్చి మాట్లాడతామంటే సారు నేను బయట ఉన్నా 10 నిమిషాలు వస్తా అని చెప్పిండు. మేమే ఫస్ట్ పోయినాం. ఫస్ట్ మళ్ళీ సార్కి ఫోన్ చేస్తే ఒక 15 minutes తర్వాత వచ్చిన తర్వాత మాట్లాడటం. ఫస్ట్ ఏమన్నాడు ఆయన, లేదు ప్రోగ్రామ్ అస్సలు లేదు, పర్మిషన్ లేదు అంటే, పర్మిషన్ మేము మాట్లాడటం సార్, మా బీసీ దగ్గర మాట్లాడటం, మా యూనివర్సిటీ మీరు పిలిచిండ్రు కాబట్టి మేము వచ్చినాము. అదేదంటే లేదు మేము పర్మిషన్ లేదు, మేము వచ్చి డిస్టర్బ్ చేస్తాం, అది చేస్తాం అంటే మీ ఇష్టం, సరిగా డిస్టర్బ్ చేస్తుంటే అది మీ ఇష్టము, ఉద్యమాన్ని మీరు లేపే ప్రయత్నం చేస్తుందంటే మళ్ళీ ఆయన తగ్గి ఏం చేసిందంటే లేదు మీరేంటంటే మధ్య 11 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలకు కంప్లీట్ చేయండి, మాకు ఇట్లా అధికారులకు చెప్పుకునే ఆస్కారం ఉంటది కదా అనే మాట మాట్లాడితే ఓకే సార్ సంతోషం అని మేము అందరము ఆ నుండి వెళ్ళిపోయినాము. 28 వెళ్ళిపోయినాం. 29 కు కార్యక్రమం రెడీ ఉందంటే ఎవరైతే టెంట్ వస్తుంది ఆ టెంట్ అబ్బాయిని తీసుకొని పోలీసు వాళ్ళు ఏంటంటే ఆర్ట్స్ కాలేజ్కి వచ్చిన టెంటుని అవన్నీ బాక్సులను తీసుకొని పోయి అక్కడైతే పిఎస్ లో పెట్టాము. పిఎస్ లో పెట్టిన తర్వాత మేము సరే అతిథులు అందరిని పిలిచినాము. పిలిచిన తర్వాత ఇట్లా ఇదేంటి పరిస్థితి అన్నట్టు ఓకే పెట్టినాం, కార్యక్రమం అట్లే చేసినాము. అప్పుడు అట్లా ఎండలు కూర్చున్నాం అన్న, దాదాపు 42 సెంటిగ్రేడ్. దురదృష్టం ఏంటంటే చాలా ఎండ కొట్టింది. దాదాపు అందరు వచ్చిండ్రు, మొత్తం టెంట్ లేదు ఏం లేదు, అట్లే మాట్లాడిపోయినారు వక్తలు. వాకిడి శ్రీహరి అని వచ్చిండు, ప్లస్ బిర్లా ఐలాండ్ వచ్చిండు. వాకిడి శ్రీహరి గారు ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు కదా, మంత్రిగా ఉన్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు విప్పుగా ఉన్నారు ప్రభుత్వంలో, విప్ ఉన్నాడు. 2 కేబినెట్ మంత్రులే. సార్ వాకిడి శ్రీహరి సార్ ఫోన్ చేస్తే ఇట్లా ఏసీపీ మాట్లాడాడు, ఏదో మనోళ్ళే కదా రంగిత ప్రభుత్వం 42% మీద బాగా సీరియస్ ఉన్నాం కదా, చేస్తే ఏం కాదు, యూనివర్సిటీలో చేస్తే మంచి చర్చ జరుగుతుంది అంటే ఓకే సార్ అని చెప్పిండు. వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేసిండు, మాకు టెంట్ వేయలేదు ఏం లేదు. దాదాపు రిక్వెస్ట్ చేసినాం, 11 గంటలకు రిక్వెస్ట్ చేసినాం. మినిమం పోలీసు వాళ్ళు అందరూ ఆనే ఉన్నారు కానీ రెస్పాండ్ కాలేదు. కాకుండా పర్లేదు దీక్ష ఏది మనం విరపించుకునే పరిస్థితుల్లో పర్మిషన్ తీసుకున్నామని దీక్ష అట్లే ఎండలు కూర్చొని చేసినామన్నా. తీసుకున్న తెల్లారి మా మీద కేసులు అయినాయి. ఇప్పుడు ఏదైతే మీరు చదివినరో దానికి సంబంధించింది వీళ్ళు ఏదైతే రిజిస్టర్ గారు యూనివర్సిటీతో సంబంధం లేని వ్యక్తులు వచ్చి మీటింగ్ పెట్టిన ప్రెస్ పార్ట్ పెట్టిండ్రని పెట్టిండ్రంట. నేను పెట్టింది యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్కాలరు, నేను స్కాలర్ పిలిచినాం కొంతమందిని, వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు, ప్రభుత్వంలో అఫీషియల్ గా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు మేమంతా. మళ్ళీ
అయినా ఈరోజు కేవలం ఏం జరుగుతుందంటే ఉస్మానియా యూనివర్సిటీలో కొందరు ఏదైతే ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయాలని, ఇంకోటి ఉస్మానియా యూనివర్సిటీలో మా పెత్తనం జరగాలి అనే ఆలోచనతోని ఈ రోజు బీసీలు ఎదగరాదు, బీసీ ఉద్యమం ఎదిగితే మేము మాకు ప్రమాదం ఉందనే ఆలోచనతో కొందరైతే కుట్రవాదుతో స్పష్టంగా కనబడుతుంది. ఇందులో మేము చేసిన మన తప్పు ఉందో చెప్పండి అన్న, మీరు ఇలా చెప్పండి. వాళ్ళ ఇంటికాడ పోయి ధర్నా చేసినావా నువ్వు? వాళ్ళ ఇంట్లో పోయి కూర్చున్నా మీరు? వాళ్ళ ఇంట్లో కూర్చున్నారా లేకపోతే వాళ్ళ ఇంటికాడ పోయి ధర్నా చేసిరా? నేను అఫీషియల్ గా ధర్నా తీసుకుని ఆ ధర్నా ఏ కార్యక్రమం జరిగిన మీకు తెలియదు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ జరుగుతుంది. సరే మేమేమన్నా ఓకే, మేము ఎవరి పర్మిషన్ లేకుండా ఎవరిని అడగకుండా పోయినా అన్నికి లేదు. మేము అఫీషియల్ గా స్కాలర్ అయి ఉండి ఇట్లా మేము లెటర్లు పెట్టుకొని రిక్వెస్ట్ చేసుకొని కార్యక్రమం చేసుకుంటే ఇంత దౌర్జన్యం ఏంది? తెలంగాణ కోసం కొట్లాడి మూమెంట్ పరిస్థితి లేదు. వచ్చి మమ్మల్ని దౌర్జన్యం ఎండలో కూర్చొని పెట్టి పర్మిషన్ తీసుకున్నాక మమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఏంది? అప్పుడు ఈ పరిస్థితి ఉంటే ఇట్లా తెలంగాణ ఉద్యమం జరిగేదా? ఒక మంత్రి వచ్చిండు, స్వయంగా మంత్రి వచ్చి ఆయన నేల మీద కూర్చున్నాడు. అన్న మీరు మాట్లాడితే ఇట్లా ఏసీపీ లేదన్నా తీసుకుపోయాడంటే ఆయన నిరసన కింద కూర్చున్నాడు, కింద కూర్చున్నాడు. అవమానం ఏం కాలేదు డిపార్ట్మెంట్ కు. అంటే బీసీ మంత్రులకు, బీసీ విప్లకు, బీసీలకు అసలు యాక్చువల్ గా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా ఇట్లా విలువ లేదన్నట్లు లెక్క. అదే ఉంది, మాకు చాలా ఆశ్చర్యం. అరే సార్, ఒక మినిస్టర్ వస్తే ఇట్లా మినిమం రెస్పెక్ట్ లేదు, కనీసం ఒక ప్రోటోకాల్ ఎవరు రావాలి కదా, ఎస్ఐఓ సిఐఓ ఎవరు ఆయన సార్ అంటే రావాలి కదా. ఏసీపీ ఏమంటారు, మాకు సమాచారం, మాకు మినిస్టర్ వచ్చే సమాచారం లేదా. అరే ఒక మినిస్టర్ కి సంబంధించిన ఏ ప్రోటోకాల్ అయినా పోలీస్ వాళ్ళు తీసుకుంటారు కదా, మాకు సమాచారం లేదంటాడు సార్. ఆకస్మిక తనిఖీ ఉంటది, సమాచారం ఉంటది దానికి ఏమన్నా? ఒకవేళ ఎక్కడైనా పోతారు రావద్దా? అంత డిఫరెంట్ అంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో బీసీ ఉద్యమం బలపడితే మన పునాదులు వెళ్ళిపోతాయి ఆలోచనతో కొందరు కుట్ర పనులు. ఎస్సీ ఎస్టీ బీసీలుగా ఉన్న ఇప్పుడు ఒక ఎస్సీకి సంబంధించిన ప్రొఫెసర్ విసి గారు, ఒక ఎస్సీకి సంబంధించిన ఏసీపీ జగన్ గారు, అరే వీళ్ళు మనమంతా ఎస్సీ ఎస్టీ బీసీలు ఉద్యమం బలంగా కావాలి, ఈ రోజు అన్యాయం జరుగుతుంది బీసీలకు కానీ ఒక కన్సల్ట్ ఉండాలి, కానీ వీళ్ళే తొక్కే ప్రయత్నం చేస్తుండ్రు ఉద్యమాన్ని. మరి వీళ్ళు అంటే ఎవరున్నారో అర్థం కాని పరిస్థితి. మనోళ్లతోనే మనం తొక్కిపిస్తారు. ఇటువంటి కథలు ఉంటాయన్నమాట, మనం అర్థం చేసుకోవాలి. అక్కడ ఇంత అన్యాయం జరుగుతుంది, కేసులు పెడితే పెట్టాక 12 మంది మీద పెట్టిన కేసులకు భయపడతాం అన్న. మీ మీద అయింది, మా మీద అయింది, అందరి మీద ఉంది. మనం అటెంప్ట్ మర్డర్ కేసులే పెట్టారు కదా. కాబట్టి ఈ కేసులు మీరు కేసులు పెట్టడం వల్ల ఉద్యమాన్ని అనుసారం బీసీ వాయిస్ ను చంపుతాం అంటే వదిలే ప్రసక్తి లేదు. దానికి 3 ఇంతలు 4 ఇంతలు లేస్తాం, కూర్చుంటాం. అటేందంటే సమాజానికి తెలియాలి ఇంత కుట్ర జరుగుతుందంటే. బీసీలు వాటా గురించి అడిగితే ఈ వర్గాలంతా వాస్తవంగా ఎస్సీ ఎస్టీ బీసీలు మనకు సపోర్ట్ గా ఉండాలి. ఈ వర్గాలకి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతుంటే వీళ్ళు ఎంత ఉన్న వాళ్ళు ఎవరు, వీళ్ళని ప్రోత్సహించే వాళ్ళు ఎవరు? ఈ కుట్రానికి ఇట్లా రేపు కలుస్తాం, ముఖ్యమంత్రి రేపటి నెలలో కలుస్తాం సార్. మీరు తీసుకున్న నిర్ణయానికి మేము ఉత్ప్రేరకంగా పనిచేస్తే మమ్మల్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నాం. దీని మీద మీరు పూర్తి విచారణ చేయండి, ఏసీపీ మీద చేయండి, ఇక్కడ విసి కుమార్ గారి మీద విచారణ చేయాలని మేము ముఖ్యమంత్రి ప్లాన్ లో ఉన్నాం. ఓకే రైట్ శ్రీనివాస్, రైట్. ఇగో ఇది శ్రీనివాస్ ముద్రాజ్ చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద ఇగో ఇదన్నమాట కథ ఇది. ఇట్ ఈస్ బాట్ టు యువర్ కైండ్ నోటీస్ దట్ డ్యూరింగ్ ద ఈసీ మీటింగ్ అంట, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ పెట్టినట. మీటింగ్ పెట్టేసి ఏ సర్క్యులర్ ఈజ్ పాస్డ్ ఉస్మానియా యూనివర్సిటీ స్టార్టింగ్ ద టెంట్స్, టేబుల్స్, సౌండ్ బాక్సెస్, చైర్స్ అండ్ మైక్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ టు కండక్ట్ ధర్నా మీటింగ్స్ ఎక్సెట్రా అని చెప్పేసి లంగ కథలు బంద్ చేయండి. మంత్రి వచ్చి కూర్చున్నాడు, ఆడ ప్రభుత్వ విప్ వచ్చి కూర్చున్నాడు. తర్వాత అక్కడ ఉన్నటువంటి స్కాలర్స్, ఉస్మానియా యూనివర్సిటీ స్కాలర్లు, అరే పిహెచ్డి స్కాలర్స్ ఆడ పెట్టేసి మీకు లెటర్ కూడా ఇస్తే ఇటువంటి లంగ కథలు ఏంది? బంద్ చేయరు, మంచిగా ఉండదు లెక్క. యూనివర్సిటీలే, ఉస్మానియా యూనివర్సిటీలే కాదు, ఏ యూనివర్సిటీలు అయినా సరే ఇటువంటి లంగ కథలు పడితే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు. అక్కడ కాకతీయ యూనివర్సిటీ కానీ అన్ని యూనివర్సిటీలకు సంబంధించి ఏంద్రబాబు మీ అయ్యే జాగిర్ లెక్క ప్రత్యేకంగా ఇవన్నీ తీసేసేరు, ఈ నిబంధనలు ఎత్తేయరని చెప్పేసి మొత్తం దాని ధర్నాలు భిన్నాలు అవన్నీ వేయండి, తెలుస్తుంది ఇలా లెక్క. ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన స్పందించాలి. ఇప్పుడు మాట్లాడింది కూడా కొడంగల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి, యూనివర్సిటీ స్కాలర్, జేఆర్ఎఫ్. కాబట్టి నేను ఏమంటున్నానంటే ఇటువంటివి అంటే అసలు యాక్చువల్గా శాంతియుతమైనటువంటి ధర్నాలు తర్వాత ఇవన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక బాధతోటి, ఒక ఆవేదనతోటి, అన్యాయం జరిగిందన్నటువంటి ఉద్దేశంతో ఇవన్నీ చేసుకుంటూ పోతూ ఉంటే దాన్ని కూడా అడ్డుకుంటే ఇంకెవడేం చేయలేడుగా. బంతిని ఇక్కడ గట్టి కొడితే మళ్ళీ వస్తుంది, అదే స్పీడ్ తోటి వస్తుంది లెక్క. కాబట్టి ఇటువంటివి బంద్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. యూనివర్సిటీలో విద్యార్థులారా ఎట్టి పరిస్థితుల్లో ఆధారపడాల్సిన అవసరం లేదు.
తర్వాత ప్రొఫెసర్లు అందరూ కూడా ఒక్కటిగా ఉండండి. అన్ని యూనివర్సిటీల్లో బీసీకి సంబంధించి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రొఫెసర్లు కానీ, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థులు కానీ, తర్వాత ఇక్కడ ఉద్యోగులు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా 100% సమాయత్తంగా ఉండండి. భయపడాల్సిన అవసరం లేదు. రకరకాల ఏసీపీ దాడులు, బీసీపీ దాడులతోటి ఇవన్నీ కూడా కథలు పడతా ఉన్నారు. ఏసీపీ దాడులు చేయొద్దంటలేదు, అవినీతి పనులు పట్టుకోవద్దంటలేదు, కానీ కావాలని చెప్పేసి టార్గెటెడ్గా కొంతమందిని చేస్తూ ఉన్నారు. దాని సంగతి కూడా ఉంటుంది లెక్క. 100% మీకు అండగా ఉంటాం. ఎందుకంటే ఇప్పుడు యూనివర్సిటీల అంటే ప్రజాస్వామ్యయుతంగా ధర్నాలు తర్వాత ఇవి కూడా వేసుకుంటుంటే అవి కూడా వేసుకొని ఏమంటే జాగీరు వస్తుంది, మీ కథ ఎంతో తేలుతుంది లెక్క. అసలు వేరే టాపిక్ మాట్లాడదాం అనుకున్నాను. యాక్చువల్గా ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి, మన ఉస్మానియా యూనివర్సిటీ కాబట్టి, నేను అందులో స్కాలర్గా ఉన్నా కాబట్టి ఇంకా బాధ అనిపిస్తూ ఉంది. బాధ కాదు, ఇటువంటివి ఉండే నకరాలు చేయొద్దు, ఇటువంటివి బంద్ చేయరి. మన న్యూస్లోకి వెళ్దాం. ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. అభివృద్ధి నిరోధకులు కిషన్ రెడ్డి కేటీఆర్ఏ, మేము వచ్చాక 43,000 కోట్ల రూపాయలతో మెట్రో విస్తరణకు 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపునకు కేంద్రానికి ప్రణాళికలు ఇచ్చాం. వాటిని కేంద్రం ఆమోదించకుండా వీరిద్దరే అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇక్కడ కిషన్ రెడ్డి, తర్వాత ఇక్కడ కేటీఆర్ పైన మాట్లాడిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా రంగాల పురోభివృద్ధి. ఐటీ మంచిగా ఉంటుంది కానీ ఈ ఫార్మా బంద్ చేయరు సార్, ఇది మంచిగా ఉండదు, ఇది లెక్క. ఈ ఫార్మా అనేటువంటిది రావద్దు, ఇక్కడ పెట్టదు కంపెనీలు. ఫార్మా రంగాల పురోభివృద్ధి మా హయాంలో కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నారు. మోదీ, కేసీఆర్ తెలంగాణకి ఏం చేశారు? ఏఐబీపీ ప్రాజెక్టులను అడ్డుకున్నారు. భరాసా భాజపాలపై విరుచుకుపడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీస్ ఉప ఎన్నికలో ఆ 2 పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చిండు ముఖ్యమంత్రి. కేంద్రానికి 43,000 కోట్ల రూపాయలతో మెట్రో విస్తరణ ప్రతిపాదనను ఇస్తే కిషన్ రెడ్డి, కేటీఆర్ అడ్డుకున్నారు. రీజనల్ రింగ్ రోడ్డు, 20 టీఎంసీల గోదావరి జలాల తరలింపు ప్రాజెక్టుకు సైతం అడ్డుపడుతున్నారు. వీరిద్దరి సమన్వయం ప్రాజెక్టును ఆపడానిక, తెలంగాణపై ఎందుకింత కక్ష? వారిద్దరూ అభివృద్ధి నిరోధకులని సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. ఉప ఎన్నిక నేపథ్యంలో జూబ్లీహిల్స్లోని తన కార్యాలయంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరు లక్ష్మణ్ కుమార్, మహమ్మద్ అజారుద్దీన్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. 2004 నుంచి 2014 వరకు 10 ఏళ్లు రాష్ట్రంలో, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. 2014 నుంచి 23 వరకు రాష్ట్రంలో భరాసా, కేంద్రంలో భాజపా అధికారంలో ఉన్నాయి. ఈ 2 దశాబ్దాల పాలనను పోల్చి చూడండి. హైదరాబాద్ సహా తెలంగాణ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో మీకే అర్థమవుతుంది. హైదరాబాద్లో అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో రైలు, నాలెడ్జ్ సెంటర్స్, ఐటీ, ఫార్మా పరిశ్రమల అభివృద్ధి, ఇటు ఇలా అన్ని రంగాల అభివృద్ధికి బీజం పడిందే కాంగ్రెస్ అని చెప్పేసి, బీజం వేసిందే కాంగ్రెస్ అని చెప్పేసి ఇక్కడ ముఖ్యమంత్రి అంటా ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు మోదీ, కేసీఆర్, కిషన్ రెడ్డి, కేటీఆర్ ఏదైనా చేశారా? రాష్ట్రానికి ఏఐబీపీ ప్రాజెక్టులు రాకుండా అడ్డుకున్నది వీళ్ళే అని చెప్పేసి ఇక్కడ నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఎందుకంటే అసలు యాక్చువల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ప్రధానంగా ఫోకస్ పెట్టేసినాయి అన్ని పార్టీలు కూడా. మొత్తం కూడా అంటే గెలుపు ఎవరిది అనేటువంటిది ఒక ఉత్కంఠ నడుస్తూ ఉంది కథ అంతా కూడా మొత్తం మీద. కాకపోతే ఏంటంటే ఇక్కడ అభ్యర్థి దృష్ట్యా అక్కడ యాక్చువల్గా కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్కడ అభ్యర్థి బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ దీంతో పాటు ఇక్కడ ప్రభుత్వం కూడా మేము అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం, ఒకవేళ ప్రభుత్వంలో ఉన్నటువంటి అంటే పార్టీని గెలిపిస్తే బాగుంటుంది అని చెప్పేసి, అధికార పార్టీని గెలిపించాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. కాబట్టి ఇదొకటి. తర్వాత అక్కడ నవీన్ యాదవ్కు మంచి పేరు కూడా ఉన్నది. అంటే సరే చిన్న శ్రీశైలం యాదవ్ని మొత్తం మీద రౌడీ షీటర్ అని రకరకాలుగా ఇటువంటి ప్రచారం చేస్తున్నప్పటికీ ఈ ప్రచారం వాస్తవం కాదు. విషయం ఏంటంటే ఆయనకు మంచి పేరు ఉన్నది అక్కడ. అంటే పలు సేవా కార్యక్రమాలు చేసిండు అక్కడ. తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలతోటి మమేకమైండ్రు కాబట్టి అక్కడ ఎక్కువ అవకాశాలు అక్కడ ఎవరికి నవీన్ యాదవ్ కనిపిస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి. సరే అక్కడ ఏది మాగంటి గోపీనాథ్ చనిపోయిండు, తర్వాత ఆయనకు కొంతవరకు సానుభూతి ఏదైనా ఉన్నప్పటికీ కానీ ఉన్నా కానీ అది సానుభూతి. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ గెలిస్తే మాగంటి సునీత దగ్గరికి వచ్చి పనులు చేయించుకుంటామా అనేటువంటి ఒక డౌట్ ఉన్నది. అంటే ఆమె దగ్గరికి పోయి లేడీ కదా, తర్వాత ఇంకో ఆమెకు గృహిణి మొన్నటిదాకా, కాబట్టి చేయించుకోగలమా అని చెప్పేసి ఒక డౌట్ ఉన్నది. కాబట్టి నవీన్ యాదవ్కే మొత్తం మీద అన్ని రకాలుగా కొంతవరకు అవకాశాలు ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది పరిస్థితి. బీసీ సామాజిక వర్గం కూడా కలిసి వచ్చేటువంటి బలమైనటువంటి అంశం. కిషన్ రెడ్డి పూర్తిగా భరాసాకు మద్దతు ఇస్తున్నారు. లోక్సభ ఎన్నికల్లో 8 సీట్లలో
భరాసా డిపాజిట్ కోల్పోయి భాజపాను గెలిపించింది. ఇప్పుడు దానికి థ్యాంక్స్ గివింగ్ విధానంలో భరాసాకు కిషన్ రెడ్డి మద్దతు ఇస్తున్నారు. మాగంటి గోపీనాథ్ మరణాన్ని మేము రాజకీయంగా వివాదం చేయదలుచుకోలేదు. దీనిపై గోపీనాథ్ తల్లి మాట్లాడడాన్ని టీవీలో చూశాను. ఈ విషయంపై బండి సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తే ప్రభుత్వం విచారణ జరిపిస్తుంది. ఒకవేళ ఈ విషయం పైన బండి సంజయ్ కూడా మాట్లాడారు కాబట్టి ఆయన ఒకవేళ పోలీసులకు ఫిర్యాదు చేస్తే మేము కూడా 100% విచారణ చేపడతామని చెప్తా ఉన్నాడు ముఖ్యమంత్రి. మోదీ కూడా గతంలో ముస్లిం టోపీ పెట్టుకున్నారు. మొదట ఆయన విధానం ఏమిటో చెప్పాలి. ముస్లింలు ఈ దేశంలో ఉండవద్దు అంటే బండి సంజయ్ ఆలోచనలోనే లోపం ఉన్నట్టు. సర్వమత సమ్మేళనమే మా ప్రభుత్వ విధానం. 14న వెలువడే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపాకు డిపాజిట్ కూడా రాకపోతే హిందువులంతా ఆ పార్టీని వ్యతిరేకిస్తున్నట్లా అని చెప్పేసి సీఎం అడుగుతా ఉన్నాడు. ఇక కళాశాలల బంద్ విరమణ మొత్తం మీద ఈ ప్రైవేటు కళాశాలలు ఏవైతే యాజమాన్యాలు ఉన్నాయో మేము కాలేజీలను బంద్ చేసుకుంటాం, ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వం చెల్లించకపోతే మేము కాలేజీలను బంద్ చేసుకుంటాం అని చెప్పేసిండ్రు వాళ్ళు. అల్టిమేటం జారీ చేస్తే మొత్తం మీద ప్రభుత్వంతో చర్చలు జరిగినాయి. చర్చలు జరిగిన తర్వాత 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు ఆ బంద్ను విరమించుకున్నారు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు. దీంతో కొంతవరకు విద్యార్థులకు కూడా ఊట లభించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి సర్టిఫికెట్లు ఇస్తలేదు చాలా కాలేజీలలో. ఇది కొంతవరకు మంచినే ఉంటుంది. యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రి కోమటిరెడ్డి చర్చలు సఫలమైనాయి. వెంటనే 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చిండు. నిరసన కార్యక్రమాలన్నీ రద్దు చేస్తున్నట్లు ప్రైవేట్ కళాశాలల సమాఖ్య ప్రకటించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. కళాశాలల బంద్ విరమిస్తున్నట్లు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు నిన్న ప్రకటించినాయి. దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రం వందే మాతరం, స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుక అని చెప్పేసి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నాడు. ఎందుకంటే అసలు యాక్చువల్గా 1905 నుంచి 1905 నుంచి 2005 వరకు అసలు యాక్చువల్గా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది వందే మాతరం ఉద్యమం. అది వందే మాతర గీతమేమో అక్కడ 1875లో రాసిందంట. అందుకు సంబంధించి అందుకని ఇప్పుడు 150 ఏళ్ళు పూర్తవుతున్నాయి అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే ఉద్యమం ఏమో 1905, ఎందుకంటే అప్పుడు బెంగాల్ విభజన ఆ సందర్భంలో వందే మాతర ఉద్యమం ఒక ఉవ్వెత్తున ఎగిసిపడ్డది. అయితే గీతాన్ని రాసింది మాత్రం 1875 అంట. అందుకనే 150 ఏళ్ళు పూర్తయినటువంటి సందర్భంగా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా నిర్వహించాలని. నిజంగా అసలు యాక్చువల్గా మనం చూస్తున్నటువంటి వందే మాతర గీతం కొన్ని చరణాలు మాత్రమే, ఇంకా చాలా పెద్దగా ఉంటుంది అసలు యాక్చువల్గా. మొత్తం పూర్తి గీతం కూడా ఉంటుంది. పూర్తి గీతంలో చాలా విషయాలు ఉంటాయి. నేను కూడా చూసిన దాన్ని. కాబట్టి ఏమంటానంటే నిజంగా కూడా ఒక స్ఫూర్తి మంత్రంలాగా పనిచేసింది అప్పుడు స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించి వందే మాతర గీతం. వందే మాతరం గేయానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియం వద్ద ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ను సందర్శించిన ప్రధాని మోడీ అని చెప్పేసి ఇక్కడ మనం చిత్రాన్ని చూసుకోవచ్చు. ఆ గేయాన్ని 1937లో ముక్కలు చేశారు, తక్కువ చేసినారు, యాక్చువల్గా కట్ చేసిండ్రు. ముఖ్యమైన చరణాలను తీసేశారు. జాతీయ గేయం 150 ఏళ్ల వార్షిక వేడుకల్లో మోదీ వ్యాఖ్యానించిండు. స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల చేసిండ్రు. ప్రధాని వ్యాఖ్యలపై మండిపడ్డ కాంగ్రెస్ రవీంద్రనాథ్ ఠాగూర్ సూచనలతోటే నెహ్రూ తొలగించిందని చెప్పేసి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. వందే మాతర గేయం దేశానికి స్ఫూర్తినిచ్చే మహామంత్రమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. స్వాతంత్ర పోరాటంలో భారతీయుల గొంతుకగా నిలిచిన మహోన్నత గేయమని కొనియాడారు. జాతీయ గేయం వందే మాతరానికి 150 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా శుక్రవారం మోడీ ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో స్మారక స్టాంపు, ప్రత్యేక నాణ్యం విడుదల చేశారు. ఏడాది పొడుగునా జరిగే వందే మాతరం సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ వందే మాతరం గేయం కాదు, భారతీయులు సాధించలేని లక్ష్యమంటూ ఏదీ లేదని చెప్పే ధైర్యం, ఓ మంత్రం, ఓ స్వప్నం, సంకల్పం, ప్రతి తరానికి స్ఫూర్తినిస్తున్న గేయం అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. ఉగ్రవాదం ఆయుధంగా మన దేశంపై శత్రువులు దాడి చేసినప్పుడు దేశం దుర్గామాత అవతారం ఎత్తడాన్ని ప్రపంచం చూసింది అని చెప్పేసి నిన్న మాట్లాడాడు ప్రధాని. విభజనవాదులతో దేశానికి ముప్పు ప్రసంగంలో ప్రధాని కాంగ్రెస్పై పరోక్షంగా ధ్వజమెత్తారు. 1875లో బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతర గేయంలోని ముఖ్యమైన చరణాలను 1937లో తొలగించారని, దీంతోనే దేశ విభజనకు బీజాలు పడ్డాయని చెప్పేసి నిన్న ఇక్కడ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిండు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అయితే అసలు యాక్చువల్గా వందే మాతర గేయాన్ని మొత్తం ముక్కలు చేసిండ్రు అని చెప్పేసి వ్యాఖ్యానించిండు. తర్వాత ఏంటంటే బెంగాల్ విభజన జరిగింది.
బెంగాల్ విభజన జరిగిన తర్వాత అక్కడ మొత్తం బెంగాల్ రాష్ట్రం చాలా పెద్దది ఉండే, ఆ పెద్దది ఉంటే దాన్ని విభజన జరిగిన తర్వాత పశ్చిమ బెంగాల్ ఏర్పడ్డది. అటు అక్కడ బంగ్లాదేశ్ ప్రత్యేకంగా ఒక దేశంగా ఏర్పడి చీలిపోయింది. అప్పుడు వందే మాతర గీతం వలస మారుతున్నది అని చెప్పేసి పాట పాడితే వందే మాతరం శ్రీనివాస్ అంటే పేరులోనే వందే మాతరం అనేటువంటి వచ్చింది. అంటే ఒక గొప్ప స్ఫూర్తి మంత్రంగా పనిచేసింది వందే మాతరం. ఇక మధుమేహం ఉంటే అమెరికా వీసా కష్టమేనట. స్థూలకాయం ఉన్నా అంటే కొంచెం లావుగున్నా కానీ కొత్త నిబంధనలు తెచ్చినట్లు మీడియాలో కథనాలు వస్తూ ఉన్నాయి. ఏది అమెరికా పోవాలంటే మధుమేహం ఉంటే పోనీకి లేదంట, అవకాశం లేదు. ఏజ్ బార్ అయిందంటే పోవడానికి అవకాశం లేదు. తర్వాత కొంచెం బొర్రా బిర్రా వచ్చిందనుకో అది కూడా అవకాశం లేకుండా చేసేసిందంటే అమెరికా కొత్త నిబంధనలు తీసుకొస్తుంది. అయితే నిన్న అమెరికా నుంచి వచ్చినటువంటి ఒక మిత్రునితో మాట్లాడితే ఆయన ఏమంటుందంటే యాక్చువల్గా ఈ విషయం చెప్పిన నేను, అంటే ఇక్కడ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు మళ్ళీ చాలా కఠినంగా ఉంటున్నాయి, దీనివల్ల చాలా నష్టం జరుగుతుందిగా. అంటే రెండు రకాలు జరుగుతుందన్న, అంటే ఒకటి నష్టం జరుగుతుంది, కొన్ని లాభాలు కూడా జరుగుతున్నాయని చెప్పిండు. ఎవరికి లాభం జరుగుతుందంటే ఇప్పటికే అమెరికాకు వెళ్ళినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు కొంతవరకు లాభం జరుగుతుంది. ఎందుకంటే కొత్త వాళ్ళని తీసుకొచ్చేసి 15 ఏళ్ళు కాగానే కొంచెం మంచి శాలరీ ఉండగానే అప్పుడు తీసేస్తా ఉన్నాయి కంపెనీలు. ఇప్పుడు ఈ H1B వీసా తర్వాత ఇటువంటి అవన్నీ పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం భద్రత లభిస్తూ ఉంది. తర్వాత కొత్త వాళ్ళకు కొంతవరకు అవకాశాలు లేకుండా పోతున్నాయి. కాకపోతే అంటే విద్యార్థులకు సంబంధించి కూడా కొంతవరకు వెసులుబాటు ఇస్తున్నారు కదా అని చెప్పేసి మిత్రుడు చెప్పిండు. అయితే సైబర్ నేరగాల వలలో టీఎంసీ ఎంపీ ఇక్కడ తర్వాత సైబర్ నేరగాల వలలో టీఎంసీ ఎంపీ కూడా పడ్డాడంట. తృణమూల్ కాంగ్రెస్ పశ్చిమ బెంగాల్ ఎంపీ నకిలీ కేవైసీ తోటి 56 లక్షల రూపాయలు ఎత్తుకుపోయారట ఆయన దగ్గరికి వెళ్ళి, కూడా ఈ ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి. సైబర్ మోసగాలు మామూలుగా ఉండదు కొడుకులు. ప్రపంచాన్ని 150 సార్లు పేల్ చేయగలమని చెప్పేసి ట్రంప్ మళ్ళా 150 సార్లు బాగా వేసే శక్తి ఉందని చెప్పాడు ఆయన. అది మంచిగా ఉంటుంది లెక్క. పేల్ చేస్తాం, ఇటువంటి పేల్ చేస్తామంట. ఢిల్లీ ముంబై విమానాశ్రయాల్లో ఆలస్యంగా నడిచిన విమానాలని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక జనసంవర్ధ ప్రాంతాల నుంచి వీధి కుక్కలను తరలించండి, బాగా పబ్లిక్ ఉండే దగ్గర నుంచి అంట. విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్సు, రైల్వే స్టేషన్లు, క్రీడా ప్రాంగణాల్లో వాటిని రానివ్వద్దు. జాతీయ రాష్ట్ర రహదారులపై తిరిగే పశువులను కూడా తొలగించండి. షెల్టర్లలో వాటికి ఆహారం, నీరు ఏర్పాటు చేయాలి. వివిధ ప్రభుత్వ విభాగాలకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కుక్కలకు సంబంధించి, వీధి కుక్కలకు సంబంధించి ఎక్కడ వాటి దక్కనే తిరుగుతున్నాయి, కలిసిపాడవుతున్నాయి. దీంతో రెబీస్ అనేటువంటి వ్యాధి వస్తూ ఉంది. దీంతో చనిపోతున్నారు పబ్లిక్, చాలామందికి ఇబ్బంది అవుతూ ఉంది అని చెప్పేసి సుప్రీంకోర్టు దానిపైన సీరియస్ అయింది. అక్కడ 2 రాష్ట్రాలు మాత్రమే, ఇక్కడ తెలంగాణ తర్వాత పశ్చిమ బెంగాల్ 2 రాష్ట్రాలు మాత్రమే ఏది వీధి కుక్కలకు సంబంధించి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటాం, ఎటువంటి విధి విధానాలు చేపడతామని చెప్పేసి ఆల్రెడీ సమర్పించినాయి. ఈ మిగతా మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలు కానీ కేంద్రపాలిత ప్రాంతాలు కానీ దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వలేదంట. ఇవ్వకపోతే మీరు సిఎస్లు అందరూ రర్రా నాయన అని చెప్పేసి సిఎస్లను పిలిచి సుప్రీంకోర్టు ఇట్లా చెప్పింది. దేశంలో వీధి కుక్క కాటు ఘటనలు ఆందోళనకర రీతిలో పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజల భద్రత, ఆరోగ్యం దృష్ట్యా సర్వోన్నత న్యాయస్థానం శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యా సంస్థలు, బస్సు, తర్వాత రైల్వే స్టేషన్లు, క్రీడా సముదాయాలు, ఆసుపత్రులు తదితర జనసమ్మర్ద బహిరంగ ప్రదేశాల్లో వీధి కుక్కలు అంటే శునకాలు సంచరించకుండా చేయాలని స్పష్టం చేసింది. ఆయా సంస్థల ప్రాంగణాల్లోకి అవి చొరబడకుండా కంచెలు నిర్మించాలని తెలిపింది. ఈ ప్రాంగణాల్లో కుక్కలు లేవని నిర్ధారించుకునేందుకు క్రమం తప్పకుండా తనిఖీలు చేయాలని పేర్కొంది. నిరంతరం తనిఖీలు చేపట్టి సమస్య తలెత్తకుండా జాగ్రత్త వహించాలని సూచించింది. వీధి కుక్కలను తక్షణమే షెల్టర్లకు తరలించాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేసింది. గత ఆదేశాలకు భిన్నంగా ఇప్పుడు మళ్ళీ ఒక ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. రెబీస్ లక్షణాలు, విపరీత ప్రవర్తన కలిగినవి మినహా షెల్టర్లకు తరలించిన మిగిలిన శునకాల విషయంలో గతంలో ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా సవరించిందట. వ్యాక్సినేషన్, స్టెరిలైజేషన్ చేసిన తర్వాత వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అక్కడే వదిలిపెట్టాలని గతంలో పేర్కొనగా ఇప్పుడు అట్లా ఏం చేయొద్దు, వాటిని వెనక్కి రావద్దని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే అప్పుడేమో రెబీస్, బిబీస్ ఇటువంటి ఉన్న వాటినే లక్షణాలు ఉంటేనే బయట తిరగొద్దని చెప్పేసి అన్నారు, కానీ మిగతావి కూడా తిరగొద్దని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు ఇచ్చింది సుప్రీంకోర్టు. వికాసమా విధ్వంసమా, జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు వికాసం అంట. హరీష్ రావు అంటే వికాసం. ఎవరి వికాసము? కుటుంబ వికాసమా మరి ఎవరి వికాసమో తెలియాలి ఆయనకి. నిజంగా వికాసమే చేసి ఉంటే తెలంగాణ ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఇంటికే పరిమితం ఎందుకు చేసిండ్రు? ఆలోచించుకుంటే మంచిగుంటుంది. జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి తీర్పు ఇవ్వాలి. కాంగ్రెస్ను ఓడిస్తేనే హామీలు అమలు, భాజపా పోటీలోనే లేదు, భరాసాదే విజయం
రాష్ట్రంలో ఏ వర్గము సంతోషంగా లేదని చెప్పేసి మీట్ ది ప్రెస్లో హరీష్ రావు అంటున్నాడు. కేసీఆర్ రేవంత్ పాలనలో రాష్ట్రం అధోగతి, ఈ రెండు పార్టీలు ఏ ముఖం పెట్టుకుని ఓట్లను అడుగుతున్నాయని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అడుగుతా ఉన్నాడు. 10 ఏళ్లు పాలించిన కేసీఆర్ 2 ఏళ్లుగా ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధ్వజమెత్తిండు. మాగంటి గోపీనాథ్ మరణం మిస్టరీని ఛేదించాలి, కుటుంబ సభ్యుల అనుమానాలు వ్యక్తం చేస్తున్నా సీఎం స్పందించడం లేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆరోపణలు చేసిండు. ఎందుకనంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ అమ్మనే అంటున్నది, మాకేదో డౌట్ వస్తుంది, మమ్మల్ని మా కొడుకును చూద్దామని చెప్పేసి అంటే కూడా కేటీఆర్కి ఎంత రిక్వెస్ట్ చేసినా కానీ మమ్మల్ని మా కొడుకును కూడా చూడనియలేదు, అసలు ఎప్పుడు చనిపోయిందో తెలియదు, తర్వాత ఎప్పుడు ప్రకటించిందో తెలియదు, అది అంట మిస్టరీగా ఉందని చెప్పేసి అది తల్లి అన్నది. ఆ మాటలో ఎందుకు మా తల్లి ఆరోపిస్తుంది కాబట్టి ఏ బిడ్డ కూడా ఏ తల్లి కూడా తమ కొడుకు గురించి ఇట్లా ఆరోపించదు, కాబట్టి ఆమె ఆరోపించింది కాబట్టి దీనిపైన విచారణ చేయాలని చెప్పేసి బండి సంజయ్ అంటే, బండి సంజయ్ గారు ఒకవేళ మీరు ఏది కంప్లైంట్ చేస్తే 100% దానిపైన విచారణకు ఆదేశిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎవరెన్ని గిమ్మిక్కులు చేసినా గెలుపు మాగంటి సునీతదే అని చెప్పేసి కేటీ రామారావు. మాజీ ఎమ్మెల్యే మర్రి నివాసంలో ఎన్నికల అధికారుల సోదాలు, భరోసా వర్గీయుల నిరసనలతోటి ఉద్రిక్తత నెలకొందట. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి వెలుగుతున్న పత్రిక చూద్దాం. ఇక ప్రైవేటు కాలేజీల బంద్ విరమణ, సర్కార్తో మేనేజ్మెంట్లు చర్చలు సఫలమైనాయి. 3-4 రోజుల్లో 600 కోట్ల రూపాయల బకాయిల విడుదలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క హామీ ఇచ్చిండు. డిప్యూటీ సీఎం బట్టి హామీ తోటి త్వరలోనే మిగిలిన 300 కోట్లు కూడా చెల్లిస్తామని చెప్పేసి వెల్లడించాడు. దీంతో ఆగిపోయినాయి. ఏది బంద్ చేస్తామనే దాన్ని విరమించుకున్నారు ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు, ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ కూడా రావాలని. కిషన్ రెడ్డి కేటీఆర్ బ్యాడ్ బ్రదర్స్, హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకున్నది వాళ్ళే అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అంటుండు. నగరంలో ఒక్క ప్రాజెక్టును ముందుకు సాగనిస్తలేరు, ఐటీఐఆర్ను రద్దు చేయడం తప్ప వీళ్ళు చేసిందేం లేదు, మెట్రో రైలును 1 కిలోమీటర్ కూడా పొడిగించనివ్వలే, కమిషన్ల కోసం కాళేశ్వరం, కొత్త సెక్రటేరియట్, ప్రతిపక్షాలపై నిఘా కోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ను కేటీఆర్ కట్టిండు, ప్రాణభయంతో ప్రగతి భవన్లో బుల్లెట్ ప్రూఫ్ బాత్రూమ్లు కూడా నిర్మించుకున్నాడు, 16,000 కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో రాష్ట్రాన్ని ఇస్తే 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిండు, ఆ అప్పు మిత్తిలకే నెలకు 6,500 కోట్లు పోతున్నాయి, రాష్ట్రంలోకి డ్రగ్స్ సంస్కృతి తెచ్చిన విషపురుగు కేటీఆర్, బీఆర్ఎస్ నుంచి ఒక్కొక్కరిని హరీష్ రావే బయటకు పంపిండు, బండి సంజయ్ లెటర్ రాస్తే గోపీనాథ్ మరణంపై ఎంక్వైరీ, పిల్లల జీవితాలతో ప్రైవేట్ కాలేజీలు చెలగాటమాడితే ఊరుకోమని చెప్పేసి మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిండ్రు. చాలా బాగున్నది, మంచిగా ఉన్నది. కానీ విషయం ఏంటంటే ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి తంతు పైన మీరు ఒకసారి నిఘా పెట్టండి, మరి లేకపోతే మీరే ఆదేశాలు ఇస్తున్నారనేటువంటి సంకేతాలు కూడా వెళ్తాయి. అటు వెళ్తే ఇంకా ప్రమాదం జరుగుతుంది, చూసుకోండి. మరి ఆయన ఎవరు నరేష్ రెడ్డి అట రీస్టారు మునగాడు నేనే ఉన్నా అనుకుంటుండే మరి ఆయన అవుతుంది ఇట్లనే చేస్తే. రాష్ట్రంలో కేటీఆర్ చేసిన అభివృద్ధి ఏంది, గంజాయి డ్రగ్స్ కల్చర్ని తీసుకొచ్చిండు, మా పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ను రౌడీ షీటర్ అంటున్నాడు. ఎవరు రౌడీ? దీపావళి పండుగ రోజున గంజాయి కొట్టేవాడు రౌడీ అవుతాడా, లేదంటే పేదోళ్లకు అండగా నిలబడేవాడు రౌడీ అవుతాడా? కేటీఆర్ కిషన్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ మధ్య బంధం పెరిగింది. కిషన్ రెడ్డి ఎందుకు మూసి ప్రక్షాళన అడ్డుకుంటున్నావు, ఎందుకు కేటీఆర్కు లొంగిపోతున్నావు, ప్రజలకు సమాధానం చెప్పు. బీఆర్ఎస్ నేతలు ఆక్రమించుకున్న చెరువులను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నందుకు హైడ్రాపై విషం జిమ్ముతున్నారా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న ఎడ్ల సుధాకర్ రెడ్డి ఎవరు, బీఆర్ఎస్ నేత కాదా? సున్నం చెరువు, నల్ల చెరువును ఆక్రమించుకున్నది నిజం కాదా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. నిజంగా ఏంటంటే చెప్పాలంటే హైడ్రా చేస్తుంది మంచి పనే, కాకపోతే ఏంటంటే పేదల ఇళ్ళకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే మంచిగా ఉంటుంది. అది తప్ప మిగతాది 100% ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాల్సిందే. ఎవడెవడైతే మొత్తం కబ్జాలు పెట్టిండో అవంతా కూడా తీసుకోవాల్సిందే. ఫీజు రియంబర్స్మెంట్ లెక్కలపై సిట్ వేస్తాం. 2014 నుంచి ఇప్పటి వరకు చదువుకున్న విద్యార్థులు ఎవరు, ఫీజు రియంబర్స్మెంట్ పొందిన సంస్థలేవి, ఇప్పుడు ఎవరికి బకాయిలు ఉన్నాయి అనే విషయంపై సిట్ ఏర్పాటు చేసి విచారణ చేయిస్తాం. విద్య వ్యాపారం కాదు, మీ వ్యాపార తెలివితేటలు ఇక్కడ ప్రదర్శించొద్దు. మీ స్వార్థం కోసం పిల్లల చదువులకు ఆటంకం కలిగిస్తే యజమానులైనా రాజకీయ పార్టీలైనా కఠినంగా వ్యవహరిస్తాం. ప్రైవేటు కాలేజీలకు విడతల వారీగా ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించే బాధ్యత ప్రభుత్వంపై ఉంది. 3 నెలలకో 6 నెలలకో బకాయిలు చెల్లిస్తుంది. కానీ నిబంధనల ప్రకారం ఫీజు రియంబర్స్మెంట్ అడుగుతున్న మీరు మరి ఆ నిబంధనల ప్రకారం కాలేజీలు నడుస్తున్నాయా లేదా అని కూడా అధికారులను తనిఖీ చేయడానికి పంపితే కాలేజీలకు తాళాలు వేసుకొని ఎందుకు పోతున్నారు? వాస్తవమే మరి ఇది. తనిఖీలు చేయాలి, తెలవాలి కదా లెక్క. అది కూడా
మీ తీరు వల్ల పోయిన అకాడమిక్ ఇయర్ వెనక్కి తెస్తారా అని చెప్పేసి ముఖ్యమంత్రి అడుగుతూ ఉన్నాడు. ఇది దీనికి సంబంధించినటువంటి వార్త. ఇక ఒబిసిటీ డయాబెటీస్ ఉంటే వీసాకు అమెరికా నో చెప్తుందట. డయాబెటీస్, ఒబిసిటీ, తర్వాత గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉంటే వీసా నిరాకరించవచ్చంటూ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ సర్కార్ కొత్త గైడ్లైన్స్ జారీ చేసిందట. ఇకపై ఈ గైడ్లైన్స్ వర్తింపజేయాలని ఎంబసీ, కాన్సులేట్ ఆఫీసర్లకు ఆదేశాలు పంపినట్టుగా CBS న్యూస్ వెల్లడించిందట. ఇగో ఇట్లా ఉంటుందంట. డయాబెటీస్ ఉంటే నో వీసానంట. తర్వాత ఇక్కడ ఒబిసిటీ ఉంటే కాదు, ఇంకా ఏది దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉంటే కూడా వాళ్ళు నిరాకరిస్తున్నారట. ఆస్తి రాసివ్వరు లేదని మామకు నిప్పు పెట్టినట వాడు. వీడిని తొక్కాలి అసలు, యాక్చువల్ కొడుకుని వానికి నిప్పు పెట్టాలి అసలు. ఆస్తి రాసి లేదని పెట్టినట. దానికి బిడ్డ కూడా సహకరించిందట. బిడ్డ ఏందో మరి అసలు ఏమేమే కథ ఏందో అసలు. ఇటువంటి బిడ్డలు తలగబడ్డారు కొంతమంది. ఆస్తి రాసివ్వట్లేదన్న కోపంతో అల్లుడు మామపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. ఇందుకు కన్న కూతురు సహకరించింది. చూసుకోయిగా ఈ ఘటన వికారాబాద్ జిల్లా బెన్నూరులో జరిగింది. చూసుకోయిగా ఇటువంటి మనుషులు ఉన్నారు. ఇక మచునూరు సీడ్ బ్యాంకుకు జాతీయ గుర్తింపు వచ్చిందంట. సేంద్రియ విధానంలో విత్తనాలను తయారు చేసి కమ్యూనిటీ బ్యాంక్ ఏర్పాటు చేసిన మచునూరు డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ DDSకి ప్లాంట్ జీనోమ్ సేవియర్ అవార్డు దక్కింది. ఇక DDS మహిళలు ఈ నెల 12న ఢిల్లీలో ఈ అవార్డు అందుకుంటారట. కంగ్రాచులేషన్స్. బడులు బస్టాండ్ల వద్ద కుక్కలు కనిపించొద్దు, వాటిని పట్టుకొని షెల్టర్లకు తరలించండి అని చెప్పేసి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. మాగంటి గోపీనాథ్ మరణంపై రాజకీయ దుమారం. ఆయన తల్లి వ్యాఖ్యలతో కలకలం రేగింది. విచారణ జరపాలని చెప్పేసి బండి సంజయ్ అంటుండు. ఫిర్యాదు చేస్తే ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు సైలెంట్గా ఉన్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణం చుట్టూ రాజకీయ దుమారం చెలరేగుతుంది. తాజాగా ఆయన తల్లి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. నా కొడుకు మరణాన్ని మిస్టరీగా మార్చారు, ఏం జరిగిందో కేటీఆర్ఏ చెప్పాలని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. దీంతో గోపీనాథ్ మరణంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని బీజేపీ సీనియర్ నేత కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తనకు లేఖ రాస్తే విచారణ జరిపించేందుకు సిద్ధమని సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించారు. అయితే గోపీనాథ్ తల్లి వ్యాఖ్యలపై మాజీ మంత్రి కేటీఆర్ కానీ బీఆర్ఎస్లోని ఇతర నేతలు కానీ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరేందో కథ. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో నిశ్శబ్ద విప్లవం. సర్వేలు బీఆర్ఎస్కి అనుకూలమని చెప్పేసి హరీష్ రావు అంటుండు. 2 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేం లేదు, మాట్లాడేందుకు ఏమి లేక కవిత ఎపిసోడ్ తీసుకున్నారు. రాష్ట్రంలో రేవంత్ బ్రదర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు. వికాసం కావాలా, విధ్వంసం కావాలా అనేది ప్రజలు తేల్చుకోవాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. గెలిచేదెవరు, మెజార్టీ ఎంత? జూబ్లీహిల్స్లో బైపోల్స్పై జోరుగా బెట్టింగ్స్ నడుస్తున్నాయట. క్రికెట్ బెట్టింగ్ నడుస్తాయి కదా, అట్లా జూబ్లీహిల్స్లో ఎవరు గెలుస్తారని ఒక బెట్టింగ్, ఎవరు గెలిస్తే ఎంత మెజార్టీ వస్తుందని కూడా మళ్ళా బెట్టింగ్ నడుస్తుందట కథ. 100 కోట్ల రూపాయలు చేతులు మారుతున్నట్లు అంచనాలు ఉన్నాయంట. అధికార కాంగ్రెస్ బీఆర్ఎస్ పైనే పందెం. ఎందుకంటే 2 పార్టీల మధ్యన ఎక్కువ పోటీ ఉందంటాడా. కాంగ్రెస్ గెలుస్తుందంటూ ఎక్కువగా బెట్టింగ్ చేస్తున్న పందెం రాయళ్ళు ఎక్కువ శాతం కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పేసి పెడుతున్నారట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఫలితాలపై జోరుగా బెట్టింగ్ సాగుతున్నాయి. పోలింగ్కు ఇంకా 3 రోజులు, ఫలితాల వెల్లడికి వారం రోజులు ఉన్నప్పటికీ మారుతున్న సమీకరణాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు గెలుపోవటములపై పందేలు నడుస్తున్నాయి. ఇక గెలుపు ఎవరిదనే అంశంతో పాటు మెజార్టీ ఎంత అనే దానిపైన కోట్లాది రూపాయలు ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కాకుండా పొరుగున ఉన్న ఏపీ రాజకీయ నాయకులు, వ్యాపార వర్గాలు కూడా బెట్టింగ్లో పాల్గొంటున్నట్టు సమాచారం. ఈ బై ఎలక్షన్ సందర్భంగా చేతులు మారే అక్రమ నగదు విలువ 100 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి తేలుతున్నారు. చూసుకోగా బెట్టింగ్ పెడితే 100 కోట్లు అటది కథ. ఇక V6 వెలుగు పేరుతోటి బీఆర్ఎస్ ఫేక్ ప్రచారం మనం నిన్న చెప్పుకున్నాం కదా, ఇంకో ఇట్లా చేస్తుందట. అచ్చం వెలుగును పోలిన డిజిటల్ కాపీని క్రియేట్ చేసి సర్క్యులేట్ చేస్తుందట. ఫోటోకో ఫ్లిప్పింగ్ వదులుతున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్. సైబర్ క్రైమ్ పోలీసులకు V6 వెలుగు యాజమాన్యం ఫిర్యాదు చేసింది. బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేసిండ్రు. ఫేక్ న్యూస్పై సైబర్ క్రైమ్ పోలీసులకు మంత్రి తుమ్మల కూడా ఫిర్యాదు చేసిందట. ఇగో మన ఆడబిడ్డని గెలిపించండి అని చెప్పేసి ఎవరు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నట్టుగా ఇగో ఇటువంటి ఫేక్ న్యూస్ అనమాట. ఇప్పుడు వేరే పార్టీ వాళ్ళని గెలిపించాలని చెప్పేసి చెప్తారు, అట్లా చెప్పరు కదా. ఇంకో ఇట్లా చెప్పినట్టుగా మాగంటి చనిపోతే టపాకులు కాల్చాను అని చెప్పేసి ఇగో ఇట్లా. ఎందుకంటే ఇట్లా ఈయన మీద, నవీన్ యాదవ్ మీద వ్యతిరేకత రావాలంటే ఇటువంటి వార్తలు రాయాలన్నట్టు. ఇటువంటి క్రియేట్ చేసి, అంటే వెలుగు పేపర్ తోటి పేపర్ పేరు మీద క్రియేట్ చేసి
సర్క్యులేట్ చేస్తున్నట. ఇటువంటి లంగకథలు బంద్ చేయరా బాబు, వాస్తవాలు మాట్లాడుకుంటే మంచిగా ఉంటుంది. జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్యపెట్టేలా తప్పుడు వార్తలు వేస్తావారట, వాళ్ళపైన కేసులు కూడా వాళ్ళు కంప్లైంట్ అయితే చేసిండ్రు. మరి ఎంతవరకు వస్తుందో చూడాలి. ఇది బనకచెర్ల టెండర్ రద్దు చేసిండ్రు. అన్ని వైపుల నుంచి అభ్యంతరాలు రావడంతో ఏపీ వెనకడుగేసింది. ఈ ప్రాజెక్టును మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న తెలంగాణ కేంద్రానికి లేఖలు రాసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇటు కర్ణాటక, మహారాష్ట్రతో పాటు కేంద్ర సంస్థల నుంచి అభ్యంతరాలు. దీంతో ప్రాజెక్టు టెక్నికల్గా సాధ్యం కాదని నిర్ణయానికి వచ్చిన ఏపీ బనకచెర్ల స్థానంలో జీసీ లింక్ను పోలవరానికి తరలించే ఎత్తుగడ అదే జరిగితే మనకు నష్టమేనని చెప్పేసి ఆందోళన వ్యక్తం అవుతూ ఉంది. ఈ బనకచెర్ల అయితే మొత్తం రద్దు అవుతుంది. విషయం ఏంటంటే మేము గోదావరి నీళ్ళు తీసుకోవతామని చెప్పేసి బనకచెర్ల తీసుకోవతామని చెప్పిండ్రు. గోదావరి నీళ్ళు ఎట్లా తీసుకోవతామంటే గోదావరి నీళ్ళు తీసుకొచ్చేసి కృష్ణా నీళ్ళలో కలుపుతాం, కృష్ణా నీళ్ళలో కలిపేసి ఈ నీళ్ళ నుంచి మేము తీసుకోవతాం అనేటువంటిది ఒక ప్రతిపాదన. ఇది ఈ లంగా ప్రతిపాదన. కాబట్టి మొత్తం మీద టెండర్ అయితే రద్దయినాయంట. కాకపోతే ఏంటంటే ఇంకో వైపు నుంచి కూడా వాళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఏపీ వల్ల వాళ్ళు చాలా డేంజర్ ఉంటుంది లెక్క. పోలవరం బనకచెర్ల లింక్ ప్రాజెక్టుపై ఏపీ వెనకడుగు వేసింది. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారీకి పిలిచిన టెండర్లు రద్దు చేసింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన గత నెల 9న ఏపీ ప్రభుత్వం టెండర్లు పిలువగా 31 వరకు గడువు విధించింది. అయితే టెండర్ నోటీసులు కాంట్రాక్టర్ల నుంచి సరైన స్పందన రాలేదన్న కారణాలతో ఆ టెండర్ను రద్దు చేశామని చెబుతున్నా మరో కుట్రకు ఏపీ తెరలేపుతున్నదని చెప్పేసి వాదనలు వినిపిస్తున్నాయి. దీనిపైన కూడా దృష్టి పెట్టాలి ప్రభుత్వం. చూడండి మరి, అడ్డుకుంటామన్నారు. మరి ఎంతవరకు అడ్డుకుంటారో ఏం కథ అనేది చూడాలి మరి లెక్క. ఇక కుక్కలు రహదారులపై వీధి కుక్కలు రావద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టు అంటే, ఇక వీధి కుక్కలు అట్లా వస్తే మంచి బాగుండలేదని చెప్పేసి పులి ఆ తొడుక్కొని వచ్చిందట. లేదు నేను కుక్కనే, మన కుక్కలు రావద్దు అన్నారు కాబట్టి నేను ఇట్లా వేసుకొని వచ్చినా అని చెప్తుందట. ఓ పిచ్చిదానా కంగారు పడకు, నేనే కుక్కగా రోడ్డు మీదకి రావద్దని ఈ వేషంలో వచ్చినా అని చెప్పేసి అన్నదట. ఇది వెలుగుదిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఆంధ్రజ్యోతి చూద్దాం. మధుమేహం ఊబకాయం ఉంటే అమెరికా వీసా కష్టమేనట. ఎంబసీలు, కాన్సులేట్లకు కొత్త మార్గదర్శకాలు. గుండె జబ్బులు, శాశ్వత సమస్యలు ఉన్నవారికి ఇబ్బంది. ఎక్కువ వయసున్న తర్వాత డిపెండెంట్లకు సమస్యలున్న ప్రభావమేనట. వారితో అమెరికా ప్రభుత్వంపై భారం పడే అవకాశం ఉందని అమెరికా విదేశాంగ శాఖ అంటుందంట. వచ్చే ఏడాది భారత్లో పర్యటించే అవకాశం ఉందని చెప్పేసి ట్రంప్ అంటున్నాడు. కిషన్ రెడ్డి, కేటీఆర్, బ్రాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. నగరాభివృద్ధికి మోడీ, కేసీఆర్ చేసిందేం లేదు. అయితే ప్రగతి భవన్, సచివాలయం, కమాండ్ కంట్రోల్ సెంటర్ నిర్మాణంతో ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా? ఏడాదిన్నరలో 3 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చాం. నగర విస్తరణకు 3 వేలాది కోట్ల రూపాయల ప్రణాళికలు. ఏ ఎన్నికలైనా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాను. టీడీపీ అభిమానులు బీఆర్ఎస్కు ఓటేస్తారనుకోను. చంద్రబాబును అరెస్ట్ చేస్తే నిరసనలు వద్దన్నారు. బీజేపీకి డిపాజిట్ రాకుంటే హిందువులు ఆ పార్టీతోనే లేరని బండి సంజయ్ అంగీకరిస్తారని చెప్పేసి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడాడు. అడిగిన అనుమతులు ఇవ్వనందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారా? అరోరా రమేష్ 12 కాలేజీలకు అనుమతి అడిగిండు. జయప్రకాష్ మహబూబ్ నగర్లోని కాలేజీకి హైదరాబాద్ ఆఫ్ క్యాంపస్ ఇవ్వమన్నాడు. నిబంధనలకు వ్యతిరేకమని ఇవ్వలేదు. ఇక డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా. చదువులకు ఆటంకం కలిగితే ఉపేక్షించాం. రీఎంబర్స్మెంట్ బకాయిలు విడతల వారీగా విడుదల చేస్తాం. రాజకీయ పార్టీల అండ ఉందని రెచ్చిపోతే కుదరదు. కాలేజీల యాజమాన్యాలకు ముఖ్యమంత్రి హెచ్చరించిండు. బ్లాక్మెయిల్ చేస్తున్నారని చెప్పేసి ఏవి ఇట్లా పర్మిషన్లు ఇవ్వలేదని చెప్పేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు ఈ ప్రైవేట్ కాలేజీలు అని చెప్పేసి ముఖ్యమంత్రి మాట్లాడాడు. ఇష్టం వచ్చినట్టుగా ఫీజులు పెంచుకుంటారు. ఇది కూడా కథ చూడాలి మరి. చర్చలు సఫలం, కాలేజీల సమ్మె విరమణ. ఫీజు బకాయిల్లో ఇప్పటికే 600 కోట్ల రూపాయలు ఇచ్చాం. మరో 900 కోట్లు త్వరలో ఇస్తామని చెప్పేసి బట్టి విక్రమార్క అంటుండు. ఇప్పుడు 600 కోట్లు ఇస్తున్నారట, తర్వాత మళ్ళీ 300 కోట్లు మళ్ళీ ఇస్తారట. వారి వ్యూహం ఓట్ల కొనుగోళ్లే. సీఎం రేవంత్, కేటీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. ఇక జూబ్లీహిల్స్ పాలిటన్ నియోజకవర్గం, అక్కడ సెంటిమెంట్ కుదరదు. బీఆర్ఎస్ పగటికలే అని చెప్పేసి కిషన్ రెడ్డి అంటుండు. రేవంత్ రెడ్డి చేరే పార్టీల్లో ఇక మజ్లిస్ మాత్రమే మిగిలింది. జూబ్లీహిల్స్లో కాషాయ జెండా ఎగిరేయడం ఖాయం. ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడినట. మాగంటి ఆస్తుల పంపకాల్లో రేవంత్, కేటీఆర్ మధ్య గొడవ. మృతి వెనుక మిస్టరీ ఉందని గోపీనాథ్ తల్లే చెప్తున్నారు. విచారణ జరగకపోవడానికి కారణం ఇదే. గోపీనాథ్ భార్యల్లో ఒకరికి కాంగ్రెస్, మరొకరికి బీఆర్ఎస్ మద్దతు ఉందని చెప్పేసి కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నాడు. ఇక చలితో గజగజే. రేపటి నుంచి తగ్గనున్న రాత్రిపూట ఉష్ణోగ్రతలంట కొంతవరకు చలి ఎక్కువ పెరుగుతాయంట.
ఆటోమేటిక్గా ఇప్పటికే చలికాలం స్టార్ట్ అయింది, కాకపోతే అంటే చలి ఇంకెక్కువ వస్తలేదు, రేపటి నుంచి అయితే ఇంకెక్కువ ఉంటుందంట. రాత్రిపూట ఉష్ణోగ్రతలు తగ్గుతాయంట. ఇక 9 నుంచి 14 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉందంట. ఆదిలాబాద్లో 14.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఆల్రెడీ. ఆండ్రాయిడ్ ఫోన్లకు హ్యాకింగ్ ముప్పు ఉందంట. ఇప్పుడు మనం ఇట్లా అంటాం ఆండ్రాయిడ్ ఫోన్లు OS 13, 14, 15, 16లను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి 13 సూచన చేస్తూ ఉందంట. కాబట్టి అప్డేట్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య, విమానాల ఆలస్యం, AMSSలో సమస్యల వల్లే అని చెప్పేసి నిపుణులు అంటున్నారు. పలు ఇతర ఎయిర్పోర్ట్లపైన ప్రభావం, శంషాబాద్ విమానాశ్రయంలో 60కి పైగా విమానాలు రాకపోకలకు అంతరాయం ఏర్పడ్డది. ఇక మాల్వేర్ దాడి CNN న్యూస్ 18 చెప్తుంది. ఇక నీట్ విద్యార్థికి ఇక్కడ వరంగల్ నీట్ ఉంది కదా, నీట్ విద్యార్థికి 1,27,00,000 రూపాయల ప్యాకేజ్ అంట. మరో విద్యార్థికి ₹1,00,00,000 MNC ఆఫర్లు చేసిందంట. వరంగల్ నీట్ రికార్డు సృష్టించింది. 2 నెలల్లో 528 మందికి ప్లేస్మెంట్ వచ్చినాయట. ఇక్కడ వరంగల్ నీట్ ఉంది కదా, అక్కడికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించి వచ్చినట్టుందట. ఇక ఓవర్లోడ్తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దంట. మంచిగా ఈ పని చేయరు నిజంగా. ఎందుకంటే అసలు యాక్చువల్గా ఇష్టం వచ్చినట్టు ఓవర్లోడ్ వెళ్తే ఏమవుతుందంటే డ్రైవర్కి ప్రమాదం జరుగుతుంది. ఇక్కడ డ్రైవర్కి కూడా, ఎందుకంటే ఇక్కడ ఓనర్ లాభపడతాడేమో కానీ డ్రైవర్ కూడా ఆయన పానం చేతులు ఉండదు డ్రైవర్కి కూడా. ఎందుకంటే మొన్న ఒక డ్రైవర్ చాలామంది ఫోన్ చేసింది నాకు. ఏమైందంటే అసలు యాక్చువల్గా 25 టన్నులు అంటే 25,000 కిలోలు. టన్ను అంటే 1000 కిలోలు. 25,000 కిలోలు తీసుకుపోయేటువంటి దాని సామర్థ్యం ఉంటే దాంట్లో 40 టన్నులు 50 టన్నులు 40 టన్నులు 50 టన్నులు తీసుకొని పోయినరు కంకర. ఇది తీసుకొని పోతే ఏమవుతుంది? ఇప్పుడు నిజంగా స్పీడ్గా పోతున్నటువంటి ఆ బండి, ఇప్పుడు లారీ ఉంటుంది కదా, ఆ లారీని కంట్రోల్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా డ్రైవర్ కూడా ఉండడు. ఎందుకంటే హఠాత్తుగా ఏమైనా వస్తే ఆ కంట్రోల్ కాదంట బండి, దాంతో ప్రమాదాలు జరుగుతాయి. కాబట్టి ఇటువంటి వాటిపైన 100% చేయాలి. ఇప్పుడు ఓవర్లోడ్ వేసి ఎవరిని చంపుతారా నాయన? ఇప్పుడు మొత్తం బస్సులున్న సగం మంది చచ్చిపోయాయి పాపం. ఆ ప్రాణాలు తీసుకురాగలుగుతారా? పాపం ఆ 3 ఆడబిడ్డలు అయితే అసలు యాక్చువల్గా అక్క చెల్లెలను చూస్తే మొత్తం ఎవరికైనా కంట నీళ్లు రాక మానవు. ఇక్కడ తల్లి బిడ్డ, తర్వాత తండ్రి బిడ్డ, రకరకాలుగా మొత్తం అందరూ రకరకాలుగా బాధలతోటి చచ్చిపోతే నిజంగా క్షణాల్లో జీవితం ఆగమైపోతే ఎట్లుంటుంది? కాబట్టి ఇది మంచి పని. దీని మీద ఎందుకంటే ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ ఆర్టీఓ ఆఫీసర్లు ఉంటారు, వీళ్ళు ఏం చేస్తారంటే ఆమ్యామాలు తీసుకుని సపరేట్గా పోరాబోయిన ఓకే అంతా ఓకే అని చెప్పేసి పంపిస్తారు. వాళ్ళకి ఇంకా రాసి కూడా ఇస్తారు ఇంకోటి చిట్టి. నో ఎంట్రీ టైంలో కూడా ఇప్పుడు సిటీలకు వెహికల్స్ వచ్చేస్తాయి. ఉదయం 10 గంటల నుంచి తర్వాత ట్రాఫిక్ ఉండే సమయంలో సిటీలకు ఎంట్రీ కావద్దు అని చెప్పేసి ఒకటి రూల్ ఉన్నది. హెవీ వెహికల్స్ అవి కూడా అట్లా నడుస్తూ ఉన్నాయి. ఓవర్లోడ్తో వెళ్తే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు, అదే పనిగా ఉల్లంఘనలకు పాల్పడితే వాహనాల పర్మిట్ క్యాన్సల్, వాహనాల సీజు, యాజమానులపై కేసు అంట. పరిశీలిస్తున్న రాష్ట్ర రవాణా శాఖ పరిశీలించుడు కాదు, ఓకే చేసి పడేసేది. భారీ వాహనాల యజమానులకు జిల్లాల వారీగా అవగాహన కార్యక్రమాలు. 245 వాహనాలపై కేసులున్నాయంట. 180 వాహనాలను సీజ్ చేసిన అధికారులు. జనసమర్థ ప్రాంతాల్లో వీధి కుక్కలు కనబడొద్దని చెప్పేసి సుప్రీంకోర్టు అంటుంది. కుక్కలకు పాపం కష్టాలే వచ్చినాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ గాడ మంచిగా ఉన్నది కుక్కలది. ఇవన్నీ మరి కుక్కలు మీటింగ్ పెట్టుకొని అడిగిపోతే మంచిగా ఉంటుంది. బెంగళూరులో చికెన్ బిర్యానీ పెడుతురట కుక్కలకు. ఎందుకంటే మళ్ళీ క్వాంటిటీ కూడా 200 గ్రాములు ఇది ఉండాలి, 100 గ్రాములు ఇది ఉండాలి, 100 గ్రాములు ఇట్లుండని చెప్పేసి క్వాంటిటీ కూడా లెక్కేసి పెడుతురట. పాపం మరి మన కుక్కలకు పరిచయం వచ్చినట్టుంది. ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విద్యాసంస్థలు, క్రీడా ప్రాంగణంలో జాడ ఉండొద్దు. ఇక 2 వారాల్లో ఆ ప్రాంతాల్లో ఫెన్సింగ్ వేయండి. అక్కడి కుక్కల్ని స్టెరిలైజ్ చేసి షెల్టర్లకు తరలించండి. అమలుపై CSలు 3 వారాల్లో నివేదిక ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఓటమి భయంతోనే జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం రెఫరెండం అని చెప్పేసి కాదని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని చెప్పేసి అంటున్నాడు. రెఫరెండం కానీ మొత్తం మీద అక్కడ నవీన్ యాదవ్కి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి జూబ్లీహిల్స్ ప్రజలు అంటున్నారు. మరి మనకు వచ్చిన సమాచారం అయితే అట్లనే ఉన్నది. అక్కడ బీసీలు బలంగా ఉన్నారు. 2,10,000 ఓట్లు బీసీలే ఉన్నాయి. 1,00,000 ఓట్ల దాకా వీళ్ళే ఉన్నాయి, ఎవరి ముస్లింలే ఉన్నాయి. గతంలో ఈయన ఎంఐఎం నుంచి పోటీ చేసిండు కాబట్టి ఆ ముస్లింలు ఓట్లు పడుతున్నట్టున్నాయి ఇక్కడ. తర్వాత ఇక్కడ బీసీలు కూడా చైతన్యమైనరు కాబట్టి ఈ ఓట్లు పడుతున్నాయి. ఎక్కువ అవకాశాలు మాత్రం అట్లే ఉన్నట్టుగా మరి సమాచారం అయితే వస్తూ ఉంది. చూడాలి కథ ఏందో. ఆయనకు దమ్ముంటే 24 నెలల పాలన చూపించి అప్పుడు ప్రజలు తీర్పు కోరాలి. ఇప్పుడు ఎప్పుడు కానీ ఇప్పుడు 14వ తారీఖు అయితే రిజల్ట్ వస్తుంది, ఖతం అయిపోతుంది లెక్క. ఇక్కడ 11వ తారీఖు ఎన్నికలు ఉన్నాయి.
తర్వాత 14 తారీఖున రిజల్ట్ వస్తుంది, తేలిపోతుంది లెక్కేందో. సరే ఆయన ప్రయత్నం అయినా చేస్తున్నాడు, ఎందుకంటే ప్రయత్నంలో మాత్రం నిజంగా కేటీఆర్ని మెచ్చుకోవాలి. కేటీఆర్ గారిని కేటీఆర్ని కానీ తర్వాత ఇక్కడ హరీష్ రావుని కానీ వాళ్ళ ప్రయత్నం గట్టి ప్రయత్నం చేస్తున్నారు, మామూలుగా కాదు నిజంగా చెప్పాలంటే. అంటే అసలు యాక్చువల్గా అట్లా పరిస్థితులు అనుకూలంగా లేవని తెలిసినా కానీ మస్తు గట్టి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఆ విషయాన్ని మాత్రం మెచ్చుకోవాలి కేటీ రామారావుని కానీ తర్వాత హరీష్ రావుని కానీ. వీళ్ళు ఈ కమిట్మెంట్లో మాత్రం వీళ్ళని ఒప్పుకోవచ్చు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి అంశాలు అట్లా గట్టిగానే ఉంటారు వాళ్ళు. ఇక హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు కృషి, సంక్షేమానికి వైఎస్ ప్రాధాన్యం ఇచ్చారు. ఇక రోషయ్య, కిరణ్ రాష్ట్రం కోసం పనిచేశారు. కేసీఆర్ హయాంలో అన్ని రంగాల్లో జోషు. రేవంత్ లాంటి సీఎంను ఎప్పుడు చూడలేదట, చూడరాదు ఇప్పుడు మరి ఓసారి పోయి. జూబ్లీహిల్స్లో రోడ్ షోలో కేటీఆర్, రేవంత్ రెడ్డి అటర్ ఫ్లాప్ సీఎం అని చెప్పేసి బ్లాక్ మెయిల్ తప్ప పాలన చేత కాదు. మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో హరీష్ రావు. మరి హరీష్ రావు ఏందో ఆయన నాది కూడా గీదని చెప్తే అయిపోతుంది. ఇక బనకచర్లలో భారీ మార్పులు. నల్లమల సాగర్ వరకే ప్రాజెక్టు పరిమితం చేస్తున్నట. ఇతర రాష్ట్రాల అభ్యంతరాలతోనే 2 దశల్లో ప్రతిపాదిత ప్రాజెక్టు నిర్మాణం. అంచనా వ్యయం 49,550 కోట్లు. పోలవరం కుడి కాలువ ద్వారా దాములూరు దాకా వరద నీరు తరలింపు. హరిశ్చంద్రపురం వద్ద సాగర్ కాలువలోకి, ఇక అక్కడి నుంచి 3 సొరంగాల ద్వారా నల్లమల సాగర్కు తరలింపు. పాత ఆర్ఎఫ్సి రద్దు చేసినట్టు త్వరలో టెండర్లు పిలుస్తామని చెప్పేసి అంటున్నారు. ఇక ఇట్లనేమో నడుస్తుందని చెప్పేసి అంటారు, ఇక్కడేమో రద్దు అయిందని అంటారు. మరి కథ ఏందో తేలాలేదు. ఓటుకు 3,000 రూపాయలంట, 2,000 రూపాయల చొప్పులు ఇస్తామని చెప్పేసి ఓ పార్టీ హామీ ఇచ్చిందట. 3,000 ఇస్తామని చెప్పేసి ఇంకో 1,000 రూపాయలు ఎక్కువ ఇస్తామని ఇంకో పార్టీ చెప్తుందట. మరి ఆ పార్టీ పేరు కూడా రాస్తే మంచిగా ఉంటుండే. ఎందుకంటే మరి డిమాండ్ చేసి హుజూరాబాద్ వెళ్ళే ఎన్నికలే మొత్తం నిదర్శనం దీనికి. మాకు పైసలు రాలేదని రోడ్ల మీదకి వచ్చి ధర్నా చేసారు. చూసుకో, అటువంటి పరిస్థితి వస్తుందో ఏం పాడు. ఈడ కూడా 1,000 రూపాయలు పెంచి ఇస్తున్న మరో పార్టీ. ప్రచారం ముగియక ముందే పంపిణీ చేస్తున్నట. బూతుల వారీగా ఓట్ల కొనుగోలు షురూ అయింది. జూబ్లీహిల్స్లో ఈటెక్కిన ప్రచారం గట్టిగా నడుస్తుంది. పైసలు కూడా మంచిగా అందుతాయంట. మరి ఎవరికి వచ్చినా కానీ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్ళండి. మరి ఎందుకంటే మరి తీసుకున్నామని చెప్పేసి మళ్ళీ దీంట్లో సానుభూతి, దీంట్లో ఏదో నిజాయితీ చూపించారు, ఆగమవుతుంది కథ. ఎవరికి వేయాలనుకుంటారో వాళ్ళకి వేయండి, కాకపోతే ఏంటంటే పైసలు మాత్రం తీసుకోండి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓట్ల కొనుగోలు మొదలైంది. ప్రచార పర్వం ముగియక ముందే పార్టీల బూతుల వారీగా ఓటర్లకు డబ్బు పంపిణీ ప్రారంభించాయి. ఓ ప్రధాన పార్టీ ఏకంగా ఓటుకు 3,000 రూపాయల చొప్పున పంపిణీ చేస్తుండడం గమనార్హం. ఇక మొన్నటి వరకు ఓటుకు 2,000 రూపాయల చొప్పున ఇస్తామంటూ ఓ ప్రధాన పార్టీకి చెందిన బూత్ ఇన్ఛార్జి హామీ ఇచ్చారు. అయితే ఈ విషయం తెలుసుకున్న మరో ప్రధాన పార్టీ బూత్ ఇన్ఛార్జి దానికి 1,000 రూపాయలు పెంచి 3,000 రూపాయలు ఇస్తున్నట. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత లాస్ట్ 2 రోజులు ఇస్తారు అసలు యాక్చువల్గా పైసలు, కాకపోతే ఇప్పుడే ఇస్తున్నట. సాధారణంగా ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత రాజకీయ పార్టీలు గుట్టుచప్పుడు కాకుండా ఓటర్లను కలిసి మందు పంపిణీ చేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ముందుగానే మొదలుపెట్టేశాయి. ప్రచారం ముగిశాక డబ్బు పంపిణీకి అడ్డంకులు వస్తాయనే ఉద్దేశంతో ముందే ఫస్ట్ పైసలు ఇస్తున్నట. తీసుకోరి, మంచిగా లెక్కలే పడతారు. మహిళలకు 54 ఏళ్ల జైలు. మహిళకు బాలుడిపై లైంగిక దాడి కేసులో తిరువారూరు పోక్సో కోర్టు తీర్పునిచ్చిందట. పిల్లగాని మీద లైంగిక దాడి చేసిందట ఆమె. 54 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఏందో అసలు ఉన్నదా టైం ఇంత? 10వ పేజా? 6, 1, 7, 1, 8, 9, 10. ఇదేనా? అగో ఇలా లేదు మరి. బనకచెరువులో ఇది 10వ పేజీ అని ఇచ్చిండ్రు. అందులో చలితో గజగజే అంటే ఇలా అక్కడ పేజీ వేరే చెప్తారు, ఇక్కడ పేజీ వేరే చెప్తారు. అదో పరిశాన్ ఉంటుంది ఒక్కోసారి. ఎంత అవును. కానీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదినం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఏమై ఇక్కడ ఎక్కడుంది అసలు యాక్చువల్గా? పేజ్ నెంబర్ 10 అని ఉంది. 7కు ఇంకా 9లోనే ఉందా? కింద ఉందా? ఓకే ఇంట్లో ఉండాలి యాక్చువల్గా. మోదీ ఆండ్రాయిడ్ ఫోన్లు బాలుడిపై ఇంకో ఇది చూద్దాం. ఇది తమిళనాడులోని తిరువారూర్
జిల్లాలో బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన మహిళకు ఫోక్సో కోర్టు 54 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. ఇక తేరియారూరుకు చెందినటువంటి లలిత 38 సంవత్సరాలు ఉందంట. విడుగర్ పాలయం పౌష్టికాహార కేంద్రంలో వంట మనిషిగా పనిచేస్తూ అక్కడ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థితో సన్నిహితంగా ఉండేది. 2021 అక్టోబర్ 26న అతన్ని తీసుకొని పరారైంది. లలిత ఆ బాలుడిని వేరే ప్రాంతానికి తీసుకెళ్లి అతనిపై లైంగిక వేధింపులకు పాల్పడడంతో పాటు అత్యాచారం చేసినట్టుగా పోలీసుల దర్యాప్తులు తేలింది. దీంతో ఫోక్సో కేసు నమోదు చేయగా తిరువారూరు ఫోక్సో కోర్టు న్యాయాధికారి శరత్ రాజు గురువారం తీర్పు వెలువరించారు. లలితకు 54 ఏళ్ల జైలు శిక్ష, 18,000 రూపాయల జరిమానా విధించాడట. ఇట్లా అబ్బాయి పిల్లగాన్ని తీసుకొని పోయిందట. ఆమె 10వ తరగతి పిల్లగాన్ని తీసుకొని పోయి ఆమె లైంగిక దాడి చేస్తే వాళ్ళు కేసు నమోదైంది. 54 ఏళ్ల జైలు శిక్ష విధించినట్టు మరి కోర్టు, ఫోక్సో కోర్టు. చిన్నపిల్లలకు సంబంధించి అట్లుంటాయి, కఠినంగా ఉంటాయి అవి కోర్టుల తీర్పులు. ఇక మధ్యప్రదేశ్ పోలీస్ శిక్షణలో భగవద్గీత పఠనం తప్పనిసరట. అదనపు డీజీ ఆదేశాలు జారీ చేసిండ్రు. భగవద్గీత చదవాలని చెప్పినట మరి ఆయన. వందే మాతరం ఆత్మ తొలగించారు. 1937లో కీలక చరణాలు తీసేశారు. వందే మాతరం నిజంగా పెద్ద ఉంటుంది యాక్చువల్గా, మొత్తం నా దగ్గర ఉన్నది. దేశ విభజనకు అదే బీజం వేసింది. ఈ గేయం స్వాతంత్ర సంగ్రామ గొంతుక, జాతి నిర్మాణానికి మహామంత్రం అని చెప్పేసి ప్రధాని మోడీ అంటున్నాడు. బంకిం చంద్ర చటర్జీ రాసిన వందే మాతరానికి 150 ఏళ్ళు. ఏడాది పాటు వేడుకలకు ప్రధాని శ్రీకారం చుట్టిండ్రు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. 2005లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అప్పుడు 100 ఇయర్స్ చేసిండ్రు. ఎందుకంటే అది ఉద్యమానికి సంబంధించి. ఉద్యమం ఏమో 1995 నుంచి 2005 వరకు ఉద్యమానికి 100 ఏళ్ళు. ఇప్పుడు 120 ఏళ్ళు అవుతుంది. కానీ ఈ 125 ఏళ్ళు అవుతుంది. అయితే కాకపోతే ఏంటంటే గేయం రాసి అక్కడ 1875 రాసిరట బంకిం చంద్ర చటర్జీ. అందుకని 150 ఏళ్ళు అవుతున్నాయి. ఇది ఇక్కడ ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మన పత్రిక చూద్దాం. శనాథ్ తెలంగాణ. బీసీలకు తీపి కబురు, తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపునిచ్చింది. అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదైంది. ఎన్నికల సంఘం తరఫున ఆర్డర్ జారీ చేసిన ఎం మకరందు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా కూడా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. ఎన్నికల సంఘం నుంచి బీసీలకు తీపి కబురు వచ్చింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదు ప్రక్రియ పూర్తయింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఆర్డర్ నెంబర్ 759 TG సెక్షన్ SEC /4 2025 తేదీ 7/11/2025 ద్వారా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అనే రాజకీయ పార్టీ రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ పార్టీ అధినేత తీర్మాన్ మల్లన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీని రాజకీయ పార్టీగా నమోదు చేయమని 11/9/2005 దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల సంఘం దీనిపై అభ్యంతరాలను, రాజ్యాధికార పార్టీ వివరాలను స్వీకరించి తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికారికంగా రాజకీయ పార్టీగా నమోదు మంజూరు చేసింది. అయితే ప్రత్యేకంగా ఏ గుర్తు ఇవ్వలేదంటే, ఇంకా గుర్తులు రాలే, సింబల్ రాలే. పార్టీ 30 రోజుల్లోపు బ్యాంకు ఖాతాలు తర్వాత మరియు పాన్ కార్డు పేరుతో తెరిచి వివరాలు ఎన్నికల సంఘానికి సమర్పించాలంట. తెలంగాణ రాజ్యాధికార పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు స్వతంత్ర అభ్యర్థులతో పోలిస్తే కొంత ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తుందట. అయితే మరి అంటే ఇప్పుడు అసలు యాక్చువల్గా అప్పటి వరకు గుర్తిస్తారా లేదా తెలియదు, కానీ మరి ఒకవేళ ఇస్తే మంచిగా ఉంటుంది. పేర్లు, చిరునామా, పదవుల్లో మార్పులు ఉంటే వెంటనే ఎన్నికల సంఘానికి తెలియజేయాలి. ఆదాయం, ఖర్చుల లెక్కలు సమగ్రంగా నిర్వహించాలి. ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ పాటించాలి. ఎన్నికల సంఘం ఇచ్చే అన్ని చట్టపరమైన సూచనలను అమలు చేయాలి వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎన్నికల సంఘం తెలియపరిచింది. ఈ ఆర్డర్ను ఎన్నికల సంఘం తరఫున సెక్రటరీ ఎం మకరందు జారీ చేశారు. ఇప్పటికే రాష్ట్ర, జిల్లా కమిటీలను ఏర్పాటు చేసుకుని సంస్థాగతంగా బలం పుంజుకున్న తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఎన్నికల సంఘం తరఫున రాజకీయ పార్టీగా గుర్తింపు లభించడం శుభ పరిణామంగా చెప్పవచ్చు. ఈ విషయంపై టీఆర్పీ ప్రత్యేకంగా ప్రకటన విడుదల చేసింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీకి రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపు ఇవ్వడం ద్వారా పార్టీ రాజకీయ ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి నమోదైంది. ఈ గుర్తింపు పార్టీ ఆలోచనలకు, ప్రజల మద్దతుకు, నిర్మాణాత్మక రాజకీయాలపై ఉన్న నమ్మకానికి రుజువుగా నిలిచింది. తెలంగాణలోని ప్రజల సమస్యలు, ఆకాంక్షలు, హక్కుల కోసం సాగుతున్న ప్రయత్నాలకు ఈ గుర్తింపు మరింత బలం చేకూర్చింది. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తలు,
నాయకులు ప్రజలు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది ఒక కొత్త అధ్యాయానికి నాంది అని చెప్పవచ్చు అని తెలంగాణ రాజ్యాధికార పార్టీ తన ప్రకటనలో పేర్కొంది అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద తెలంగాణ స్టేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పేసి ఫస్ట్ ఫ్లోర్ డీసీసీ బిల్డింగ్ ఏజీ గార్డ్ హైదరాబాద్ అని చెప్పేసి రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చినట్టుంది. మొత్తం మీద తెలంగాణ రాజ్యాధికార పార్టీకి గుర్తింపు లభించింది. ఒకవేళ ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే ఉంటుందంట. కాకపోతే ఆ లోపు ఒకవేళ గుర్తు కూడా వస్తే, సింబల్ కూడా వచ్చిందనుకో, వస్తే ఇంకా సంతోషం, మంచిగా ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి వార్త కనిపిస్తూ ఉంది. నిజంగా చెప్పాలంటే ఒక శుభ పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే తెలంగాణలో కాదు, ఉమ్మడి రాష్ట్రంలో మొత్తం కూడా బీసీలకు సంబంధించినటువంటి పార్టీ లేదు. బీసీలకు సంబంధించినటువంటి ఎజెండాతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు చాలా తక్కువగా, ఎక్కడ కూడా లేవు. ఎందుకంటే అగ్రవర్ణాల చేతుల్లో పార్టీలను పెట్టి మనము బిచ్చమెత్తుకునే కంటే మరి మన పార్టీ అనేటువంటి అక్కడ ఒక పార్టీని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దాని ద్వారా అంటే ఎవరికెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలనేటువంటి ఒక గొప్ప నినాదంతో ముందుకెళ్తా ఉన్నాడు తీర్మాన్ మల్లన్న. ఈ నేపథ్యంలోనే పార్టీ గుర్తింపు రావడం, తర్వాత పార్టీలో చేరాలనుకునే వాళ్ళు, ఎందుకంటే మన పార్టీలో చేద్దామని చెప్పేసి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం ఒక్కసారి అది ఎట్లా నమోదు చేసుకోవాలి, ఏం కథ అనే దానిపైన ఒకసారి చూడండి. మీరు ఆ వీడియో చూసేసి ఒకసారి నమోదు చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం ఇక్కడ దీంట్లోకి వెళ్ళిపోదాం. ఉందా? నైన్ 8866 524 314 ఈ నెంబర్కు వాట్సాప్లో మిస్డ్ కాల్ ఇవ్వండి. మామూలు కాల్లో కాకుండా వాట్సాప్లో ఇవ్వండి. మిస్ కాల్ ఇవ్వండి. లింక్ వస్తుంది మీకు. ఆ లింక్ వచ్చిన తర్వాత ఆ లింక్ ఓపెన్ చేసి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్కి మీరు 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 మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ చూశారు కదా. ఒకవేళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో ఒకవేళ మీరు చేరాలనుకుంటే, నమోదు చేసుకోవాలనుకుంటే 9866 524 314 నెంబర్కి వాట్సాప్లో మిస్ కాల్ ఇవ్వండి. మీకు ఒక లింక్ వస్తుంది. లింక్ వచ్చేసి, లేకపోతే తెలంగాణ రాజ్యాధికార పార్టీ డైరెక్ట్ మీకు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళినా కానీ మీరు అందులో నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. దాన్ని తెలుగులో కూడా తీసుకొస్తానని చెప్పి అంటున్నారు. చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. మొత్తం మీద పార్టీకి గుర్తింపు లభించింది అఫీషియల్గా. ఇక పత్తి రైతు కన్నీటి గోస, సీసీఐ కొర్రీలతో దిక్కుతోచని పరిస్థితి. కొనుగోలు పరిమితిని ఎకరాకు 12 నుంచి 7 క్వింటాలకు తగ్గించింది సీసీఐ. ఏమైందంటే అసలు యాక్చువల్గా అంతకుముందు ఎకరకు 12 క్వింటాలు వండితే కూడా తీసుకుంటుండే ఏది కొనుగోలు కేంద్రాలల్లో. ఇప్పుడు ఎకరాకు 7 క్వింటాలే తీసుకుంటున్నారు. మరి ఒకవేళ ఎక్కువ వండితే ఎట్లా? మరి పండించొద్దా ఎక్కువ? మరి ఇదేందో కథ అసలు అర్థమవుతుంది. దీంతో మొత్తం పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు పత్తి రైతులు. 12% మించి తేమ ఉంటే కొనుగోలు చేయని సీసీఐ. ఇక దీంతో నష్టం వచ్చినా ప్రైవేట్ వ్యాపారులకే అమ్ముతున్న రైతులు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో పాలక ప్రతిపక్షాలన్నీ బిజీగా ఉన్నాయి. పత్తి రైతు కష్టం తీర్చే నాదుడే ఎవరు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఉండండి, కానీ ఈ విషయాలు కూడా పట్టించుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల సమస్యలు చాలా ఇంపార్టెంట్. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. తెలంగాణలో ఈ సీజన్లో సుమారు 10 లక్షల ఎకరాల్లో పత్తి సాగు జరిగింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, కరీంనగర్లోని రైతులు 84 లక్షల క్వింటాల దిగుబడిని ఆశించారు. కానీ అధిక వర్షపాతం రైతుల కొంపముంచింది. పెద్ద ఎత్తున పంట నష్టం జరిగి దిగుబడి తగ్గిపోయింది. చేతికొచ్చిన పంట కూడా తేమతో నల్లబడి నాసిరకంగా మారింది. మరోవైపు యాప్ తెచ్చినటువంటి తంటాతోటి పత్తి రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. అవగాహన లేక, డేటా సరిపోక ఆగమాగమవుతున్నారు. ఇక కాపాస్ కిసాన్ యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకోవాలని చెప్పి నువ్వు మంచిగా ఉన్నది. కానీ మరి ఎకరాకి 7 క్వింటాలే కొంటాం, మరి ఎక్కువ వండితే ఎట్లా పరిస్థితి ఏంది? దాని మీద కూడా చూడాలి. ఇక పాలన అస్తవ్యస్తం, జూబ్లీహిల్స్ పైనే పార్టీల ఫోకస్. పాలన పక్కకు, ఉప ఎన్నికకే ప్రాధాన్యమంట. నియోజకవర్గాల్లో కనిపించిన ఎమ్మెల్యేలు, మంత్రుల మకాం జూబ్లీహిల్స్లోనే. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభించిన పాలన, ఆగిపోయిన అభివృద్ధి పనులు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు. మొత్తం కూడా అంతా అక్కడికి పరిమితమయ్యారు, మంచిగా ఉన్నది. కానీ మరి జిల్లాలలో కూడా చూడుర్రి, ఆయా నియోజకవర్గాలలో. ఎన్నికలు తారుమారుతోనే మోడీ పీఎం. ఆ విషయాన్ని నేను నిరూపిస్తా.
హర్యానాలో ఓట్ల చోరీని ఈసీ ఖండించలేదు. ఢిల్లీలో ఓటు వేసిన వాళ్ళు బీహార్లోనూ ఓటేశారు. కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడాడు ఓటు చోరీకి సంబంధించి. ఇక రేవంత్కు ఓటమి భయం, ఓటు వేయకపోతే పథకాలు ఆగుతాయని బెదిరిస్తున్నాడు. అదేమన్నా రేవంత్ బాబు సొమ్మ, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన జూబ్లీ ప్రజలు బుద్ధి చెప్తారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అంటున్నాడు. 10 మందిని చంపేసిన నర్సంట. అగో ఇదేందో కథ. నైట్ షిఫ్ట్ ఒత్తిడితో మేల్ నర్స్ ఘాతకమంట. 2023 డిసెంబర్ నుంచి 2024 మే మధ్య దారుణాలు చేసిందట. ఇక బెర్లిన్ ఊర్సెలెన్లోని ఆసుపత్రుల్లో ఘటన బెర్లిన్లో జరిగిందట. జీవిత ఖైదు విధించిన కోర్టు. మరో 27 మందిపై హత్యాయత్నం చేసినట్టుగా ఆరోపణ ఉన్నట. వీడు నైట్ డ్యూటీ వేస్తుందని చెప్పేసి మొత్తం సూదులు ఇచ్చేసి చంపేసినట మనిషిని. వీడేం మనిషినోడు ఆయన. భారత పర్యటనకు ట్రంప్, వచ్చే ఏడాది ఇండియా పర్యటన ఉండొచ్చు అని చెప్పేసి డొనాల్డ్ ట్రంప్ అంటున్నట. మోదీపై ప్రశంసల వర్షం, భారత్తో వాణిజ్య చర్చలు బాగా జరుగుతున్నాయని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అక్కడ రష్యాతోటి చమురు కొనుగోలు ఆగిపోయినాయి కదా. ఇక సీఎం ట్విట్టర్ టిల్లు మధ్య గోపీనాథ్ ఆస్తుల పంపకాలు. గోపీనాథ్ తల్లిని మానసిక క్షోభకు గురి చేశారు. పువ్వాడ అజయ్ బెదిరించినట్లు ఆయన కొడుకు చెబుతున్నాడు. అందుకే గోపీనాథ్ అనుచరులు ప్రచారం చేయట్లేదు. ఆయన మరణంపై సమగ్ర విచారణ జరిపించాలి అని చెప్పేసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంటున్నాడు. మరి ఇదేందో కథ. బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్, కిషన్ రెడ్డి కలిసి మెట్రో విస్తరణకు అడ్డుకుంటున్నారు. అభివృద్ధిని చూసి జూబ్లీ ప్రజలు ఓట్లు వేయాలి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నాడు. తమాషాలు చేస్తే తాట తీస్తాం, బ్లాక్మెయిల్ చేస్తామంటే ప్రభుత్వం ఊరుకోదు. ప్రైవేటు కాలేజీలకు రేవంత్ రెడ్డి మాస్ వార్నింగ్. సీఎం వార్నింగ్తో దిగొచ్చిన ప్రైవేట్ కాలేజీలు సమ్మె విరమిస్తున్నట్లుగా ఇవాళ నుంచి యథావిధంగా కాలేజీలు కొనసాగుతాయంట ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు చెప్తా ఉన్నాయి. ఇక టీఆర్పీలోకి భారీగా చేరికలు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి టీఆర్పీలో చేరిన భూపాలపల్లి వివిధ పార్టీల నేతలు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రవి పటేల్. ఇక టీఆర్పీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలి, తీర్మాన్ మల్లలను సీఎం చేసుకుందామని చెప్పేసి పిలుపునిచ్చిండ్రు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీలో చేరారు. టీఆర్పీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిండు. ఇక తెలంగాణ రాజ్యాధికార పార్టీ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు కౌటం రవి పటేల్ ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు టీఆర్పీలో చేరారు. టీఆర్పీలో చేరిన వారికి జిల్లా అధ్యక్షుడు రవి పటేల్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా రవి పటేల్ మాట్లాడుతూ పార్టీ సంస్థాగత నిర్మాణంలో ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని అన్నారు. పేద ప్రజలకు ఎక్కడ కష్టం వచ్చినా టీఆర్పీ ముందుంటుందన్నారు. ఇక ప్రజా సమస్యలపై అలుపెరిగిన పోరాటం చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ మన పార్టీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు. ఇక పార్టీ విధి విధానాలను అనుగుణంగా పనిచేస్తూ 2028లో టీఆర్పీని గెలిపించుకొని తీర్మాన్ మల్లలను ముఖ్యమంత్రి చేసుకుందామని అన్నారు. అందుకోసం నాయకులు, కార్యకర్తలు నిబద్ధత, అంకితభావంతో పనిచేసి పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీలో చేరిన అశోక్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో ఎన్ని ప్రభుత్వాలు మారినా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు ఎలాంటి న్యాయం జరగలేదన్నారు. స్వాతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయినా సంక్షేమ పథకాలు సామాన్యులకు అందని ద్రాక్షలయ్యాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నది సబ్బండ వర్గాలకు న్యాయం జరిగే విధంగా ఉండాలని, కానీ ఈ రాష్ట్రం రెడ్డి, రావుల చేతుల్లో బందీ అయి సామాన్య ప్రజలకు న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బానిస సంఖ్యలను విడిపించడం కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీలో క్రియాశీలకంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసి 2028 ఎన్నికల్లో టీఆర్పీని అధికారంలోకి తీసుకురావడం కోసం కృషి చేస్తామన్నారు. మన జెండా గడప గడపకు తీసుకెళ్తామన్నారు. అనంతరం టీఆర్పీ జిల్లా ఎలక్ట్రీషియన్ యూనియన్ అధ్యక్షుడిగా కంకల అశోక్, జిల్లా వ్యాపార సంఘం అధ్యక్షుడిగా అనుమాల శ్రీనివాసును నియమించారు. ఈ కార్యక్రమంలో టీఆర్పీ జిల్లా ఉపాధ్యక్షుడు ఇనుగాల ప్రణయ్ రాజ్, జిల్లా నాయకులు జినకల శ్రీను, ఇనుగాల ప్రణీత్, రొడ్డ శ్రీనివాస్, శ్రీకాంత్, నాగరాజు తదితరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొత్తం మీద అన్ని జిల్లాల్లో టీఆర్పీలోకి చేరికల పరంపర మాత్రం కొనసాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఎందుకంటే బీసీలకు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలందరికీ కూడా మంచి జరగాలంటే 100% టీఆర్పీ అండగా ఉంటుందని చెప్పేసి తీర్మానం వల్ల పదే చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎవరికెంతో వారికంత వాటా ఇవ్వడం కోసం టీఆర్పీ వచ్చింది. కాబట్టి బీసీలకు ఒక ప్రత్యేక పార్టీ వచ్చింది. కాబట్టి అన్ని ఎజెండాలు విలిచేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ ఎజెండాతో ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన పిలుపునిస్తూ ఉన్నారు తీర్మానం వలన. కేటుగాళ్ల అరెస్ట్. సైబర్ నేరాలపై పోలీసుల ఫోకస్. వివిధ రాష్ట్రాల్లో గాలించి మరీ అరెస్ట్ చేసిరట. 55 మంది నుంచి 107 కోట్ల రూపాయలు రికవరీ చేసిరు. 66 లక్షల బాధితులకు అందజేసిరు. 127 కోట్లు వసూలు చేసి తీసుకొచ్చి 66 లక్షలు ఇచ్చిరట. మరి
మిగతా ఏం చేస్తారు. ఇక సీఎం ట్విట్టర్ టిల్లు మధ్య గోపీనాథ ఆస్తుల పంపకం ఉందని చెప్పేసి ఒక మాట. ఇది అగో కింద ఇంకా సెకండ్ పేజ్ చూసుకుంటే జంబూ ద్వీప జనజాతర బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల యాత్ర అని చెప్పేసి ప్రత్యేక వ్యాసం రాసిండు బత్తుల సిద్ధేశ్వర్ పటేల్. ఉద్యమాభినందనలతో జాతీయ అధ్యక్షుడు హిందూ బీసీ సమాజ వేదిక మహాసభ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది. తెలంగాణ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరులారా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అని తెలంగాణ ఉద్యమ సమయంలో గద్దరన్న పోరాట పాటతో పోరులో ఉరికిన మనం నేడు పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా బీసీ యుద్ధమా అని పాడుకోవాల్సిన సందర్భంలో మనం ఉన్నాం. సమత మమతల మహాజన సమాజ నిర్మాణం కోసం జరిగే యుద్ధం తెలంగాణ నేలపైన స్పష్టమైన బీసీ ఉద్యమ రూపం తీసుకుంది. గతంలో జరిగిన అనేక ఉద్యమాలు, తెలంగాణ సాయుధ పోరాటం, కమ్యూనిస్టు విప్లవోద్యమం, మేమెంతమందిమో మాకంత వాటా ఇరుసుగా మారోజు వీరన్న మార్గదర్శకత్వంలో కుల ప్రజాస్వామిక ఉద్యమాలు, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం దేశానికే స్ఫూర్తిదాయకం. ఎప్పటికప్పుడు అప్పటి వరకు ఉన్నటువంటి జరిగినటువంటి ఉద్యమాలను సమీక్షించుకుంటూ సవరించుకుంటూ కొత్త రూపం తీసుకుంటూ సాగే సజీవంగా ప్రవాహం గల తెలంగాణ మీద ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ బీసీలకు సంబంధించి ఒక ఉద్యమం వచ్చింది, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి బత్తుల సిద్ధేశ్వర్ పటేల్ ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు. ఇక నేటి మాట చూసుకుంటే ఆశలన్నీ కన్నీళ్ళై రాలిపోతున్నాయి. బాల్యం నుంచే యవ్వనం దాకా పుస్తకాలతో కుస్తీ చేసి ఉద్యోగం సాధించాలన్న తపనతో ఎందరో పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నతమైన చదువులు చదివి ఇంట్లో కుటుంబ ఆర్థిక ఇబ్బందులను అధిగమించుకొని సర్కారు వేసే నోటిఫికేషన్ల కోసం పడిగాపులు కాస్తున్నారు. 30 ఏళ్ళు నిండిన పెండిళ్ళు చేసుకోలేక జీవిత లక్ష్యం కోసం పరితపిస్తున్నారు. లేనిపోని ఆంక్షలతో ప్రైవేటు కొలువులు, చదువులకు తగ్గ ప్రతిఫలాలు ఇవ్వకుండా వెట్టి చాకిరీ, శ్రమదోపిడీ పేరుతో ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ప్రతిభావంతుల మేధస్సును ఉపయోగించుకుంటున్నాయి. ఈ సంఘంలో డిగ్రీలు, పీజీలు, పిహెచ్డీలు చేసిన విద్యార్థుల కంటే చదువురాని నాయకులకు, సారాదంద చేసే నేతలకు ఈ సమాజం బ్రహ్మరథం పడుతుంది. ఉద్యోగాలు ఇవ్వడం చేతగాని ప్రభుత్వాలు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించక ఉచిత పథకాల పేరుతో ప్రజలను సోమరులను చేస్తున్నాయని చెప్పేసి ఇక్కడ పెద్దపల్లి రాజన్న ఒక నేటి మాట రాసిండు. జిల్లా రెవెన్యూ మైనింగ్ శాఖల్లో గాంధారి వారసులట. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు చుక్కలు చూపిస్తున్న ఇటుక బట్టీల కేటుగాళ్ళు, పర్యావరణ అనుమతులు లేని బట్టీలు, అవినీతికి అలవాటు పడి విధులు మరిచిన మైనింగ్ శాఖనంట. ఇందిరమ్మ వినియోగదారుల జేబులు ఖాళీ చేసి కళ్ళు ఉండి చూడలేని ఎమ్మెల్యే అని చెప్పేసి ఒక అశ్వాపురానికి సంబంధించి ఒక వ్యాసం రాసిండ్రు వార్త. పెదవేడు లిఫ్ట్ ఇరిగేషన్కు మరమ్మతులు ఎప్పుడు అని చెప్పేసి ఒక వార్త. కోదాడులో గుండెపోటుతో వరుస మరణాలు జరుగుతూ ఉన్నాయంట. నెల వ్యవధిలోనే 6 చనిపోయారట. నియోజకవర్గ వ్యాప్తంగా కలకలం రేగుతూ ఉందంట. ఈ గుండెపోట్లు ఇది కరోనా వచ్చినాక ఎక్కువైనట్టుంది. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి నమస్తే తెలంగాణ చూద్దాం. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి, దేశవ్యాప్త అమలుకు సుప్రీంకోర్టు ఆదేశం. ఇక ఢిల్లీ ఏటీసీ క్రాష్ అయిందంట. 800కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. నాతో అస్సలు అయితలేదు, ఆదాయం లేదు, అప్పు పుడతలేదు, ఏం చేయాలనో తెలుస్తలేదు, మీరే చెప్పండి, మరోసారి చేతులు ఎత్తేసిన సీఎం అని చెప్పేసి ఇటువంటి రాతలు రాసుకొస్తుంది. ఏమి పొలంలోనే నేల కొరిగిన రైతు ఇజ్జయ్య మృతదేహం వద్ద రోధిస్తున్న పాపం కుటుంబ సభ్యులు. రాలిన వరి కూలిన రైతు అని చెప్పేసి అన్నదాతను ముంచిన వర్షం, వేసిన పంట చేతికి రాక చేన్లోనే ఆగిన గుండె. రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో విషాదమంట. పాపం పంట దెబ్బతిని పత్తి రైతు ఆత్మహత్య. యాదాద్రి జిల్లా అంకిరెడ్డిగూడెంలో ఘటనంట. కాంగ్రెస్ మెడలు వంచాలే, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీని చిత్తుగా ఓడించాలని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. బనకచెర్ల రద్దు, గోదావరి కావేరి లింక్ కోసమేనా సోమశిలకు మొగ్గు అని చెప్పేసి మరి దీనిపైన కూడా చూడాలి. బాలికపై లైంగిక దాడి, వికారాబాద్ జిల్లాలో ఘటన, ఇద్దరిపై పోక్సో కేసు నమోదు చేసినట. డయాబెటీస్, ఒబిసిటీ ఉంటే నో వీసానంట అమెరికాకు. ఇక ఆర్డీఎస్ ఆయకట్టులో క్రాప్ హాలిడేనంట. యాసంగిలో రైతుల ఆశలపై నీళ్ళ పడ్డాయని చెప్పేసి ఇట్లా ఒక వార్త వేసింది. తమాషాలు చేస్తున్నారా, కాలేజ్ ఎట్లా సంపాదిస్తున్నాయో తెలుసు,
వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా అని చెప్పేసి నిజంగా కూడా మరి కాలేజీలు ప్రైవేట్ కాలేజీలు కొన్ని అయితే ఇష్టం వచ్చినట్టుగా దోసుకుంటున్నాయి. వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి 100%. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే, వాళ్ళపైన చర్యలు కూడా తీసుకోవాల్సిందే. పనికిరాదంటూనే అక్కడి నుంచే పాలన అని చెప్పేసి ఇది నమస్తే తెలంగాణ చెప్తున్నటువంటి మాట.